पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। हे मंत्र पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। धन्यवादः मान्य। धन्यवादः। शुभमध्याह्नः महोदये। నమస్కారం మహోదయ. నమస్తే అండి. ఫోర్త్ లెసన్ ఎక్సర్సైజ్ పార్ట్. నమస్తే మేడం. నమస్తే అండి. ఫోర్త్ లెసన్ అభ్యాసం. అధస్తన శబ్దానాం సూచితాని విభక్తి రూపాణి ఏకవచనాంతాని లిఖత. వాళ్ళు ప్రథమ విభక్తిలో ఇచ్చారు, ఇవ్వడం. దానికి అంటే ఇచ్చిన విశేష్యము విశేషణము కూడా, అంటే శత్రు ప్రత్యయ రూపము దానికి సంబంధించిన విశేష్య రూపము కూడా ప్రథమ విభక్తిలో ఇచ్చి దానికి ఏ విభక్తిలోకి మార్చాలో పక్కన సూచన ఇచ్చారు. దాని ప్రకారంగా మనం ఆ విశేషణ విశేష్యాల్ని ఆ విభక్తిలోకి మార్చాలి. ఎగ్జాంపుల్, శృణ్వన్ నిర్దేశకః, వింటున్నటువంటి నిర్దేశకుడు. దీన్ని తృతీయ అని ఇచ్చారు పక్కన, అంటే తృతీయ విభక్తిలోకి రాయాలి. సో నిర్దేశకకి నిర్దేశకేన అని వస్తుంది. సో అలాగే శృణ్వన్ కి తృతీయ శృణ్వత వస్తుంది. పుంలింగం కాబట్టి శృణ్వత, పుంలింగం నపుంసకలింగం అదే వస్తుంది, శృణ్వత వస్తుంది. సో ఇలా చూసుకుని చెప్పాలి. 1 by 1 అడుగుతాను, చెప్పండి. ఓకేనా? రవళి స్టార్ట్ చేయండి. పతన్ రజకః పంచమి. పతతః రజకాత్. పతన్ రజకః పతత పంచమి, పతతః రజకాత్. కరెక్ట్. ఒక్క నిమిషం. పతన్ రజకః ఇచ్చారు, దానికి పంచమి విభక్తి పతతః రజకాత్ అని. రైట్. వాణి శ్రీరామ్ గారు నెక్స్ట్ వన్. విమర్శకః తృతీయలోకి మార్చాలనేది చింతయత విమర్శకేన. చింతయత విమర్శకేన. కరెక్ట్. చింతయన్ విమర్శకః తృతీయ విభక్తి చింతయత విమర్శకేన. మల్లీశ్వరి నెక్స్ట్ వన్. వికసత్ పుష్పం షష్ఠి విభక్తిలోకి రాయాలి. వికసతః పుష్పస్య. అంతే. వికసత్ పుష్పం షష్ఠి విభక్తిలో రాయాలంటే అది నపుంసకలింగం. వికసతః పుష్పస్య. కరెక్ట్. త్రివేణి నెక్స్ట్ వన్. చెప్పండి, మీరు ఏం చెప్పారో వినపడలేదు.
అన్మ్యూట్ లోనే ఉన్నారు కానీ వాయిస్ రాలేదు. కుర్వన్ సేవకః ఆ, చతుర్థి విభక్తి ఉమ్. కుర్వతే సేవకాయ కుర్వతే సేవకాయ కరెక్ట్. లక్ష్మీ సురేష్ నెక్స్ట్. आं महोदय पश्यन् पितामहः सप्तमी विभक्ति पश्यति पितामहे కరెక్ట్. సప్తమి విభక్తి రాయాలి. పశ్యతి పితామహే కరెక్ట్. ఓకే దివ్య నెక్స్ట్. ఉద్గచ్చత్ క్షీరం ఉద్గచ్చతః క్షీరస్య. అంతే ఉద్గచ్చత కరెక్ట్. ఉద్గచ్చత క్షీరస్య షష్ఠీ విభక్తి కరెక్ట్. రావు గారు నెక్స్ట్. वहन वायु वहन वायु पंचमी वहतः గురు శబ్దంలా వస్తుంది వాయు శబ్దం. गुरु वायो అంతే వహతః వాయోః వహతః వాయోః వాయు. అత్రి కరెక్ట్. అత్రినందన నెక్స్ట్ వన్. మేడం నేను ఇప్పుడే వచ్చాను, నాకు తెలియదు. ఓకే ఫైన్. సుబ్బారావు గారు. సుబ్బారావు గారు గుర్తి సుబ్బారావు గారట. అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి సార్ ఉంటే గనక క్లాస్ లో. ఓకే పురుషోత్తం సార్. कर्तयन् शौचिकः सप्तमी विभक्ति कर्तयति शौचिके. అంతే కర్తయతి శౌచికే. శౌచిక అంటే టైలర్. టైలర్ ఓకే. సో కర్తయతి శౌచికే కరెక్ట్. హిమబిందు నెక్స్ట్. పృచ్ఛత్ మిత్రం చతుర్థి విభక్తి పృచ్ఛతే మిత్రం మిత్రాయ. అంతే పృచ్ఛతే మిత్రాయ కరెక్ట్. నెక్స్ట్ ఇందిరా పోతరాజు గారు. మేడం ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి ఆన్సర్. నమస్కారం అండి. తాడయన్ దుష్టః తృతీయ తృతీయాలో చెప్పాలి. తాడయత దుష్టేన. తాడయన్ దుష్టః తాడయత దృష్టేన తృతీయావధి కరెక్ట్. రజనీ చంద్ గారు నెక్స్ట్ వన్. అదే చిన్న సందేహం. దుష్టేన అన్నప్పుడు అణ రాయాలా ఇక్కడ? దుష్టేన అణ రాయాలా? అణ రాయాలా? అణ రాయాలా? అణ రాయాలి. అణ రాయాలి. దుష్టేణ అని రాయాలి. ఓకే రైట్. నెక్స్ట్ రజనీ చంద్ గారు నెక్స్ట్ వన్. మేడం గాయన్ గాయకః సంబోధనం హే గాయన్ గాయక. అంతే హే గాయన్ గాయక అంటే ఇలా పిలుస్తావా అంటే ఓ పాడుతున్నవాడా అని పిలవడం, ఓ పాడుతున్న పాటగాడా అని పిలవడం అనమాట. అలాంటి సందర్భాలు మనకి రావు బట్ జనరల్ గా. ఓకే రైట్. మూర్తి గారు నెక్స్ట్ వన్. పిబన్ ముకుందః సంబోధన ప్రథమ విభక్తి హే పిబన్ ముకుంద. హే పిబన్ ముకుంద అంతే కరెక్ట్. ఓకే సో అవి ప్రథమ విభక్తిలో ఇచ్చి వాళ్ళు మెన్షన్ చేసిన విభక్తిలోకి మార్చటము. తర్వాత ఏకవచన రూపాలు ఇచ్చారు, బహువచన రూపాల్లోకి మార్చాలి. ఏ విభక్తి అయితే చూసుకుని దానికి తగ్గట్టుగా చెప్పాలి. ఎగ్జాంపుల్ ఇచ్చారు మిలతా మిత్రేణ. మిలతా మిత్రేణ తృతీయాలో ఉంది కాబట్టి మిలద్భిః మిత్రైః అని బహువచనంలోకి రాశారు. శ్రీనివాస్ మంగిపూడి గారు నెక్స్ట్ చెప్పండి సార్. ఖాదతే యువకాయ ఖాదద్భ్యః యువకభ్యః. అది ఏ విభక్తి సార్? అది కూడా చెప్పాలి. చతుర్థి. ఖాదద్భ్యః యువకేభ్యః. రామేభ్యః అని చదువుతాం కదా, సో యువకేభ్యః. ఓకే సో ఖాదతే యువకాయ చతుర్థి అయింది, దానికి బహువచనము ఖాదద్భ్యః
యువకభ్యః. శిరీష నెక్స్ట్ చెప్పండి. మహోదయ తిష్టతః భటస్య ఇది షష్ఠి షష్ఠి బహువచనం తిష్టతాం భటానాం. తిష్టతాం భటానాం. తిష్టతః భటస్య షష్ఠీ విభక్తి. సో తిష్టతాం భటానాం కరెక్ట్. నండూరు ఆంజనేయ ప్రసాద్ గారు నెక్స్ట్ చెప్పండి సార్. లిఖతా ఛాత్రేణ తృతీయ విభక్తిలో ఉందండి. లిఖతా లిఖతా లిఖద్భ్యాం లిఖద్భిః ఛాత్రైః లిఖద్భిః ఛాత్రైః. అంతే లిఖద్భిః ఛాత్రైః తృతీయ బహువచనం. ఫణీశ్వరి గారు నెక్స్ట్. ఫణీశ్వరి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు నెక్స్ట్ వన్ ఆన్సర్ అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. శ్రీవల్లి చెప్పండి. చలయతి జనే సప్తమి విభక్తి. చాలయత్సు జనేషు. అంతే చాలయత్సు జనేషు సప్తమి బహువచనం కరెక్ట్. నెక్స్ట్ శాంతి వారణాసి గారు. మేడం చెప్పండి. నెక్స్ట్ ధావతి వృద్ధే సప్తమి. ధావస్సు వృద్ధేషు. కరెక్ట్. ధావత్సు వృద్ధేషు ఓకే సప్తమి బహువచనం. రాజమౌళి గారు నెక్స్ట్ వన్. నమస్కారం. నమస్కారం. లిఖతే లిపికారాయ చతుర్థి ఏకవచనం ఉంది. లిఖతే లిపికారాయ లిఖద్భ్యః లిపికారేభ్యః. లిఖద్భ్యః లిపికారేభ్యః కరెక్ట్. చతుర్థి బహువచనం కరెక్ట్. ఓకే శివమాల గారు నెక్స్ట్. పతద్భిః వానరైః. పతత వానరేణ అంటే తృతీయలో ఉందండి. పతద్భిః వానరైః కరెక్ట్. పతత వానరేణ తృతీయలో ఉంది. పతద్భిః వానరైః దానికి బహువచనం కరెక్ట్. ఓకే నెక్స్ట్ విశాల గారు నెక్స్ట్ వన్. అభినయతః నటాత్ పంచమి అండి. అభినయభ్యః నటేభ్యః. అంతే అభినయభ్యః నటేభ్యః పంచమి బహువచనం కరెక్ట్. శ్రీలత నెక్స్ట్ వన్. ఆచరతే మునయే సప్తమిలో ఉందండి. మాట్లాడద్దు ఎవరు. ఆచరతి మునయే అంటే సప్తమినా అండి. సరే కాదండి. మునయే ముని శబ్దంలా కాదండి. మునయే చతుర్థిలో ఉందండి. అది చెప్పండి ఆన్సర్. ఆచరతే మునయే. ఆచరద్భ్యః మునేభ్యః. మునిభ్యః కరెక్ట్. ఆచరద్భ్యః మునిభ్యః చతుర్థి బహువచనంలో ఉంది రైట్. అనురాధ గారు నెక్స్ట్ వన్. అనురాధ గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. పూర్ణమాధవి గారు. నిత్య భవాని గారు. మేడం గారు నేను చెప్తున్నాను మేడం గారు. చెప్పండి పూర్ణమాధవి గారు చెప్పండి. హే రుదన్ బాల సంబోధనలో ఉంది. హే రుదంతః బాలః బాలాహ అని చెప్పాలి. హే రుదంతః బాలాహ అని చెప్పాలి. బాలాహ ఓకే. హే రుదంతః బాలాహ సప్తమి సారీ సంబోధన ప్రథమ బహువచనం కరెక్ట్. సో ఆ తర్వాత ఏంటి? కర్తరి వాక్యే అధః కర్తరి ప్రయోగే వాక్యాని సంతి తేషాం కర్మణి భావే ప్రయోగ రూపం లిఖత. వాటి కర్మణిలో గాని భావేలో గాని దేనిలో దానిలో మారుతాయి క్రియాపదాన్ని బట్టి.
కాబట్టి దాని ప్రకారం అంటే ఏమవుతుంది, కర్తరిలో వాక్యాలు వచ్చాయి కర్మలోకి వెళ్తున్నాయంటే అన్ని తృతీయ విభక్తిలోకి వెళ్తాయని అర్థం, అంతే కదా. సో అది చూసుకుని చెప్పాలి. ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు, సన్మార్గే గచ్చన్ జనః సర్వం సాధితవాన్. దానికి కర్మని రాయాలి అంటే సన్మార్గే గచ్చతా జనేన సర్వం సాధితం అని మొత్తం వాక్యం రాయాలి. ఓకే, సర్వం సాధితం. ఇప్పుడు నిత్యభవాని గారు నెక్స్ట్ సెంటెన్స్ చదివి చెప్పండి దానికి. ఎస్ మ్యామ్. నిద్రాం కుర్వన్ సహ స్వప్నం దృష్టవాన్. నిద్రాం కురుతా తేన స్వప్నః దృష్టః. కురుతా కాదండి, కుర్వతాన అనాలి. కుర్వతా కుర్వతా తేన స్వప్నః దృష్టః. అంతే, నిద్రాం కుర్వతా తేన స్వప్నః దృష్టః. కరెక్ట్. శ్రీనివాస్ గారు, ఇంకో శ్రీనివాస్ గారు, మంగిపూడి కాదు, ఇంకో శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన చెప్పండి సార్. నిష్టంతః రక్షకః ప్రవేశం నివారితవంతః. ధారే నిష్టద్భిః ప్రవేశః నివారితః. ద్వారే మధ్యలో కట్ అయింది ఆయన వాయిస్, అందుకని నేనే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా కరెక్ట్ చేసి. ద్వారే తిష్టద్భిః. చెప్పండి చెప్పండి, మీ వాయిస్ కట్ అవుతుంది, చెప్పండి. ద్వారే నిష్టద్భిః రక్షకై ప్రవేశః నివారిత. వాక్యం కరెక్ట్, కానీ నిష్టద్భిః కాదు, అది తిష్టద్భిః. ద్వారే తిష్టద్భిః సేవకై రక్షకైః ప్రవేశః నివారితః. ద్వారే తిష్టద్భిః రక్షకైః ప్రవేశః నివారితః. ఓకే, నెక్స్ట్ ఎంపీఆర్ఎల్ శర్మ గారు నెక్స్ట్ వాక్యం చెప్పండి సార్. వికసత్ పుష్పం అధః పతితవత్. వికసిత పుష్పేణ అధః పతితం. అంతే, వికసత పుష్పేణ అధః పతితం. ఇది భావే వాక్యం, ఇది భావే. ఓకే, పైన రెండు కర్మని. రైట్ సార్. వేణు వల్మీకం నెక్స్ట్ సార్, చెప్పండి సార్, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. జనానాం అజ్ఞానం జానన్ జ్ఞాని మౌనేన స్థితవాన్. జనానాం అజ్ఞానం జానత జ్ఞానేన మౌనేన స్థితం. జ్ఞానినా అని చెప్పాలి. జ్ఞానేన, జ్ఞానేనా కాదు, జ్ఞానినా. జ్ఞాని నా దీర్ఘం ఇవ్వాలి. జ్ఞాని షార్ట్, హ్రస్వ ఇకారం దీర్ఘము. జ్ఞాని అంటే గుణిలాగా ఉంటుంది. మీరు జ్ఞానేనా అన్నారు అనుకోండి, జ్ఞానంకి జ్ఞానేనా అని వస్తుంది. జ్ఞాని అంటే జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానం అంటే నాలెడ్జ్, జ్ఞాని అంటే నాలెడ్జబుల్ పర్సన్. సో జ్ఞాని గుణి శబ్దంలా వస్తుంది కాబట్టి, గుణిని శబ్దంలా దానికి గుణినా లాగా జ్ఞానినా అని వస్తుంది. సో మిగతాదంతా కరెక్ట్ మీరు చెప్పింది. జనానాం అజ్ఞానం జానత జ్ఞానినా మౌనేన స్థితం. ఇది కూడా భావేనే అవుతుంది. ఓకే, స్థితం తిష్టతి వచ్చింది కదా, అందుకని స్థితంకి కూడా అదే వస్తుంది. అనూష నెక్స్ట్ వన్. మేడం నేను కొంచెం లాస్ట్ క్లాసెస్ కూడా వినలేదు మేడం, చెప్పాలి. ఓకే, ఫైన్ ఫైన్. అల్లాది ఉమాదేవి గారు. యుద్ధం కుర్వంతః సైనికాః వీరస్వర్గం ప్రాప్తః. యుద్ధం కురుతః. కుర్వంతఃకి తృతీయ బహువచనం ఏంటండి? కురుద్భిః. కుర్వత్భిః. కురుత అనకూడదు అని చెప్పా ఇందాక. అలాగే కురుద్భిః కాదు, కుర్వత్భిః. యుద్ధం కుర్వద్భిః సైనికైః వీరస్వర్గం ప్రాప్తవంతః. దీని కూడా తృతీయాలు చెప్పండి.
దాని తృతీయాలో చెప్పడం ఏంటంటే మీరు మళ్ళీ మొదటికి వస్తారు. స్వర్గ అనేది పుంలింగ శబ్దం, వీర స్వర్గ ప్రాప్త అని చెప్పాలి. దాని తృతీయాలో ఎందుకు చెప్తారు ప్రాప్తవంత అని చెప్పరు కదా. వీర స్వర్గ ప్రాప్త ఇందాక నుంచి ఎట్లా చెప్పాం, స్వప్న దృష్ట అలా చెప్పలే, ప్రవేశ నివారిత ఇలా చెప్పుకురాలా. అలాగే వీరస్వర్గ ప్రాప్త అని చెప్పాలి. ఓకే, యుద్ధం కుర్వద్భిః సైనికైః వీరస్వర్గ ప్రాప్త. కౌముది శ్రీపాద గారు చెప్పండి. మౌనేనా అని చెప్పాడు ఏంటండి పుస్తకంలో, మౌనేనా అని రాశాడు. తప్పు కదా అది, మౌనం స్థితం అని ఉండాలి కదా. ఏం చెప్పాడు మరి? మౌనేనా అని ఆన్సర్ లో మౌనేన స్థితం అంటే మౌనముతో కూర్చొనబడింది అనే కరెక్ట్. మౌనం అని రాయకూడదు, మౌనేనా కరెక్టే. మౌనం కర్మపదం కాదండి అది. ఎప్పుడైతే కర్తరి వాక్యంలో ద్వితీయాలో ఉన్నదాన్నే కర్మపదం అనుకుంటాం, మౌనేన కర్తరిలోనే ఉన్నదాన్ని తృతీయాలో కర్తరి నుంచి కర్మణికి మార్చేటప్పుడు ఎప్పుడూ కూడా కర్తృపదం కర్తరిలో ఎలా ఉంటుంది, ప్రథమాలో ఉంటుంది, కర్మపదం ద్వితీయాలో ఉంటుంది. ఈ రెండే చేంజ్ అవుతాయి కానీ మిగతా విభక్తుల్లో ఉన్నవేవి వాక్యాల్లోవి చేంజ్ కావు. కర్మణిలోకి కర్తృపదం ప్రథమాలో ఉంటుంది కాబట్టి కర్తరిలో అది కాస్త తృతీయాలోకి వెళ్తుంది, కర్మణి ఆర్ భావేలోకి. అదే కర్మపదం ద్వితీయాలో ఉంటుంది కర్తరి ప్రయోగంలో, అది తృతీయాలోకి వెళ్తుంది, ప్రథమాలోకి వస్తుంది, అది తృతీయ. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కర్తృప్రథమ కర్మ ద్వితీయ అనేది కర్తరి రూల్, అలాగే కర్తృతృతీయ కర్మ ప్రథమ అనేది కర్మణి రూల్. భావేకి కర్తృతృతీయ ఉంటుంది, కర్మపదం ఉండదు కాబట్టి అంతవరకు చెప్పుకుంటాం. మిగతా కర్తరి వాక్యంలో మిగతా ఏ విభక్తిలో పదాలు ఉన్నా కూడా వాటిని మార్చము మనము. అందుకని మౌనేన అనే దాన్ని మార్చకూడదు, అలాగే ఉంటుంది. మౌనేన స్థితం, మౌనముగా కూర్చొనబడింది. ఏం చెప్పారు వాళ్ళు? జనుల యొక్క మౌనం కదా కాదండి, మౌనం కదా, కాదు. కర్తరి వాక్యంలో కర్మపదం ద్వితీయ విభక్తిలో ఉండాలి, మౌనేన అనేది ద్వితీయాలో ఉందా? భావ ప్రయోగం వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది. కరెక్టే కాదంటల్లా నేను, కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మీకు భావే అయితే ఏంటి, కర్మణి అయితే ఏంటి. కర్తరి వాక్యంలో మీరు మార్చవలసిన మాటలు ఏమిటి? ఏమంటారు, కర్తృపదము కర్మపదము ఈ రెండే కదా మారేది. కర్తృపదము కర్తరిలో దేంట్లో ఉంటుంది, ప్రథమా విభక్తిలో ఉంటుంది. ఇక్కడ జనాన జ్ఞాని అనేది ప్రథమా విభక్తిలో ఉంది, సో దాన్ని జ్ఞానినా అని మార్చారు. సో దానికి సంబంధించిన విశేషణ పదము జానన్, సో దాన్ని కూడా మార్చారు జానత అనేది. నెక్స్ట్ ఏం మార్చాలి, కర్మపదం ద్వితీయాలో ఉండాలి. ఇక్కడ ఏమంటారు, ద్వితీయ విభక్తిలో ఏముంది, ఏది లేదు, అక్కడ పదం ద్వితీయ విభక్తిలో ఉన్న పదం లేదు దాంట్లో. ఓకే, ఇది లేనప్పుడు దాన్ని మార్చడానికి ఉండదు, కర్మపదం కాదు, లేదు అక్కడ, కాబట్టి అది ఉండదు. మిగతా మౌనేన అని ఉన్నది కర్తరిలో తృతీయాలో ఉన్నది, దాన్ని ముట్టుకోకూడదు మనం కర్మణి ప్రయోగంలో, దాన్ని చేంజ్ చేసేటప్పుడు. ఇప్పుడు దీనికి అర్థం ఏమిటి, జనుల యొక్క అజ్ఞానము తెలిసినటువంటి జ్ఞాని మౌనముగా కూర్చున్నాడు అనేది దాని కర్తరి అర్థం. కర్మని భావేలోకి మార్చిన తర్వాత ప్రయోగ పరివర్తన చేశాక అర్థం ఎలా వస్తుంది, జనుల యొక్క అజ్ఞానము తెలిసినటువంటి జ్ఞాని చేత మౌనముగా కూర్చొనబడినది. మౌనముగా అనేది రెండు చోట్ల మారలేదు, అలాగే ఉంది. జ్ఞాని మౌనముగా కూర్చున్నాడు, జ్ఞాని చేత మౌనముగా కూర్చొనబడినది. మౌనముగా మారలా, జ్ఞాని కూర్చోవడమే, రెండే మారే, అది భావే. సో మౌనేనా అను తృతీయ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కర్తరి ప్రయోగంలో వాక్యం ఇచ్చి దాన్ని కర్మణిలోకో భావేలోకో మార్చమన్నారంటే మీరు చూడవలసింది రెండు విషయాలు. ఫస్ట్ది ప్రథమ విభక్తిలో ఉన్న పదం ఏమిటి, దానికి సంబంధించిన విశేషణ పదం ఏమిటి, అది కర్తృపదం అవుతుంది. నెక్స్ట్ ద్వితీయాల విభక్తిలో ఉన్న పదం ఏమిటి, దానికి సంబంధించిన విశేషణ పదం ఉందా, అదే చూసుకోవాలి, అది కర్మపదం అవుతుంది. వీటి రెండింటినీ రెస్పెక్టివ్ గా అంటే కర్తృపదాన్ని తృతీయాలోకి కర్మపదాన్ని ప్రథమాలోకి మారిస్తే వస్తుంది. లేదు ఒకవేళ కర్మపదం లేదు అంటే డైరెక్ట్ గా కర్తృపదం ఒకటి తృతీయాలోకి మార్చి మిగతా వాక్యం రాస్తారు, క్రియాపదం కూడా మారుస్తారు. క్రియాపదం అదే కర్మణి అనుకోండి, కర్మపదం ఉండి క్రియాపదం మార్చాల్సి వస్తుంది అనుకోండి,
కర్తృపదం తృతీయాలోకి మారిన తర్వాత కర్మపదం ప్రథమాలోకి మారాక కర్మపదాన్ని బట్టి క్రియాపదాన్ని రాస్తారు. భావేలో అయితే ఏం చేస్తారు? ఏకవచనం లకారం ఇస్తే ప్రథమ పురుష ఏకవచనంలో రాస్తారు. అదే వేరే ప్రత్యయాంత రూపాలు ఇస్తే కేవలం నపుంసకలింగ ఏకవచనంలో రాస్తారు. ఇప్పుడు అందుకనే పైన మీకు స్వప్నం దృష్టవాన్ అనుంది. సహా మిగతా అంతా వదిలేయండి. సహా స్వప్నం దృష్టవాన్ తేన స్వప్న దృష్ట కర్మపదం ఉంది కాబట్టి ఇక్కడ రక్షకాః ప్రవేశం నివారితవంతః అక్కడ కూడా రక్షకైః ప్రవేశః నివారితః కర్మపదం ఉంది కాబట్టి దాన్ని అలా మార్చాం. కానీ జ్ఞాని మౌనేన మిగతాదంతా పక్కన పెట్టండి. జ్ఞాని మౌనేన స్థితవాన్ అని ఉన్న వాక్యంలో జ్ఞాని జ్ఞానినా అవుతుంది. మౌనేన అనేది మార్చకూడదు. అది తృతీయాలో ఉంది, ద్వితీయాలో లేదు కాబట్టి అది కర్మపదం కాదు. కాబట్టి అది అలాగే దిగుతుంది కిందకి. సో జ్ఞానిన మౌనేన స్థితవాన్ ఉంది, కానీ ఇక్కడ భావే కర్మపదం లేదు కాబట్టి దానికి ఏమంటారు నపుంసకలింగ ఏకవచన పదం రాయాలి. స్థితం అని తా ప్రత్యయంలోకి. తవతులో ఉన్నది తాలోకి మారుతుంది. భావేకి వచ్చేసరికి కర్మణికి వచ్చేసరికి పైన కూడా మారింది. దృష్ట నివారిత ఇవన్నీ కూడా తా ప్రత్యయాలే. కానీ ఏమైనాయి లింగాన్ని బట్టి స్వప్న ప్రవేశ పుంలింగాలు కాబట్టి దాని రకంగా మారాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి కర్మ పదమే లేదు. అందుకని మనం ఏం చేస్తాం? జనరలైజ్డ్ గా నపుంసకలింగ ఏకవచనంలో స్థితం అని రాస్తాం. అలాగే పుష్పం దగ్గర కూడా మధ్యలో వాక్యం కూడా అంతే. వికసత్ పుష్పం అధః పతితం అక్కడ కూడా అంతే. వికసత్ పుష్పం వికసత్తా కాదా పక్కన పుష్పం అధః పతితం అంతే. పుష్పేణ కర్మపదం లేదు, అధః అవ్యయం. పుష్పేణ అని రాశాం, పతితం అని రాయాలి. ఎందుకు? ఇక్కడ పతితవత్ అని ఇచ్చారు కాబట్టి. ఎందుకు? భావే ప్రయోగం, కర్మపదం లేదు కాబట్టి పతితం మళ్ళీ నపుంసకలింగ ఏకవచనం రాసుకోవాలి. ఈ రూల్ గుర్తు పెట్టుకోండి మేడం. ఇప్పుడు ఎలా కూర్చున్నాడు అనేది కర్మణిలో కూడా ఎలా కూర్చున్నాడు ఉంటుంది, కర్తరిలో కూడా ఎలా కూర్చున్నాడు అని ఉంటుంది. ఆ ఎలా అన్నది కామన్ కాబట్టి అది మార్చకూడదు. అదే కదా మేడం? ఆ విధంగానే అర్థం చేసుకోవాలి. అంతే అంతే. అందుకే అన్నాను ప్రథమ ద్వితీయాల్లో ఉన్నవి తృతీయ ప్రథమాల్లోకి మారతాయి, మిగతా విభక్తులు మారవు. అక్కడ చతుర్థి ఉండనివ్వండి, పంచమి ఉండనివ్వండి, అలాగే రాయాలి, దాన్ని మార్చకూడదు. ఓకేనా? రైట్. ఇంకా రాకుండా లైన్ పోయింది. చెప్పనండి. నమస్కారం మహోదయ. కౌముది గారు చెప్పండి. కౌముది గారు చెప్పండి. వస్త్రం ధరన్ సందీపః పానీయం పతితవాన్. పతితవాన్ కాదండోయ్, పాతితవాన్. పాతితవాన్. వస్త్రం ధరన్ సందీపః. ధరన్ సందీపః పానీయం ద్వితీయ విభక్తిలో ఉంది. వస్త్రం ధరత సందీపేన రామేణ సందీపేన ధరత సందీపేన పానీయం. ఇది నపుంసకలింగం కాబట్టి ద్వితీయ విభక్తి ప్రథమా విభక్తి ఒకటే కాబట్టి పానీయం అన్నది మారదు. ఇక్కడ కర్మ పానీయం కాబట్టి పతితవాన్ అన్నది కర్మణిలోకి మారుస్తున్నాం కాబట్టి ఈ వాక్యము పాతితవాన్ అన్నారు, పాతితం అని వస్తుందేమో. అంతే 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 కరెక్ట్. సో మొత్తం వాక్యము వస్త్రం ధరత సందీపేన పానీయం పాతితం. పాతితం. వస్త్రం ధరత సందీపేన పానీయం పాతితం. ఇది ఆఖరి వాక్యం. అంతే. రైట్. ధన్యవాద మహోదయ. ధన్యవాద మహోదయ. రైట్ రైట్. నెక్స్ట్ ఇంకెవరున్నారు దీంట్లో? సరే మళ్ళీ లైన్ స్టార్ట్ అవుతుంది. మల్లీశ్వరి నెక్స్ట్ వన్ చెప్పండి మళ్ళీ. మహోదయ. ఉత్తరం చింతయన్ ప్రవీణః పుస్తకం అన్విష్టవాన్. మహోదయ ముందే డౌట్ అడుగుతున్నాను అనుకోద్దు. అన్విష్టవాన్ అంటే అర్థం చెప్పరా? వెతికాడు, అన్వేషణ చేశాడు. అన్వేషించడం అంటాం కదా, అన్వేషించాడు. అలాగే. ఉత్తరం చింతయన్ కి చింతయత. ఉత్తరం చింతితా ప్రవీణేన. చింతితా ప్రవీణేన. చింతయిత యకారం మీరు తీయకూడదు. యకారం పెట్టి మనం మర్చిపోయాను. ఉత్తరం చింతయిత ప్రవీణేన పుస్తకం
అన్విష్టం. అంతే, అన్విష్టం. కరెక్ట్. ఉత్తరం చింతయత ప్రవీణేన ఉత్తరం అన్విష్టం. రైట్. త్రివేణి నెక్స్ట్. మహోదయ నేను చెప్పను. జలం నయన్ శ్రీధరః దూరదర్శనం దృష్టవాన్. జలం నయతా శ్రీధరేణ దూరదర్శనం దృష్టం. అంతే, జలం నయత శ్రీధరేణ దూరదర్శనం దృష్టం. కరెక్ట్. శ్యామల గారు మిమ్మల్ని అడగలేదా నేను? ఓకే, సారీ. నెక్స్ట్ వన్ చెప్దురు గారులేండి, నెక్స్ట్ చెప్తారు, ఇంకా ఉన్నాయి బిట్స్ చెప్దురు గారు. ఆవరణే దత్తానాం శబ్దానాం ఉచితై రూపై రిక్తస్థానాన్ని పూరయత. ఏం చేశారు? బహువచనమో ఏకవచనమో ప్రథమ విభక్తి రూపం శత్రు ప్రత్యయంది బ్రాకెట్ లో ఇచ్చారు. వాక్యంలో దాని యొక్క విశేష్యం ఇచ్చారు. అది ఏ విభక్తిలో ఉందో చూసుకుని దీనికి ఆ విభక్తి పెట్టి రాయాలి. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? చర్చాం డాష్ శిక్షకాణం నామాని న జానామి. చర్చాం చర్చను డాష్ డాష్ శిక్షకాణం శిక్షకుల యొక్క నామాని పేర్లు న జానామి ఎరుగను. ఓకే, కుర్వంతః నిచ్చారు కాబట్టి ఇక్కడ శిక్షకాణం షష్ఠీ బహువచనమైంది కాబట్టి కుర్వతాం అని వస్తుంది. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ నుంచి చెప్పేవాళ్ళు నేను అడుగుతున్నప్పుడు ఏం చెప్పాలంటే వాక్యం చదివి దాని రూపం చెప్పి దానికి అర్థం కూడా చెప్పాలి. ఓకే, శ్యామల గారు చెప్పండి. మహోదయ వృక్షాత్ డాష్ నారికేలేభ్యః దూరం గచ్చ. ఇది పంచమి విభక్తి. సో వృక్షాత్ పతభ్యః నారికేలేభ్యః దూరం గచ్చ. కరెక్ట్. అర్థం 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 అండి తెలుగు మీనింగ్ చెప్పాలి దాన్ని. చెట్టు నుండి కొబ్బరికాయ దూరం పడింది. పంచమి విభక్తి అంటే నారికేళేభ్యః అన్నప్పుడు ఎలా చెప్తారు చెప్పండి? ఒక్క నిమిషం, మధ్యలో అన్మ్యూట్ చేసుకోవద్దు ఎవరు కూడా. నారికేళేభ్యః అని ఉన్నప్పుడు పంచమి విభక్తి అని మీరే చెప్పారు. పంచమి విభక్తిలో నారికేళేభ్యః కొబ్బరికాయ పంచమి విభక్తి అంటే కొబ్బరికాయలు. సరే, తర్వాత ఏంటి? దూరం గచ్చ. కాదండి, వృక్షాత్ అంటే అర్థం ఏంటి చెప్పండి? వృక్షాత్ అంటే అర్థం ఏంటి? చెట్టు నుండి. చెట్టు నుండి అన్నారు. మరి నారికేళేభ్యః అన్నప్పుడు కొబ్బరికాయలు అంటే ఎలా కుదురుతుంది? పంచమి చెప్పాలి కదా దానికి కూడా. చెట్టు నుండి పడుతున్న కొబ్బరికాయల నుండి దూరముగా వెళ్ళు. గచ్చ అంటే వెళ్ళు అని అర్థం. కొబ్బరికాయ పడుతోంది లేదని కాదు అర్థం. కొబ్బరికాయలు కింద పడుతున్నాయి, అవి చూసుకుని వాటి నుంచి దూరంగా పో అని చెప్పడం. సో చెట్టు నుండి పంచమి విభక్తి మీరు చెప్తుంది కరెక్ట్. వృక్షాత్ అంటే చెట్టు నుండి కరెక్ట్ గా చెప్తున్నారు. నారికేళేభ్యః అంటే కొబ్బరికాయల నుండి అని చెప్పాలి. సో చెట్టు నుండి పడుతున్న కొబ్బరికాయల నుండి దూరముగా వెళ్ళు అని దానికి అర్థము. రైట్ దివ్య, నెక్స్ట్ వన్. సరే, ప్రశస్తిం ప్రాప్నువన్ బాలాయ తే ధనం దత్తవంతః. ప్రశస్తిం ప్రాప్నువతే బాలాయ తే ధనం దత్తవంతః. ప్రశస్తిని పొందుతున్న బాలకుల కొరకు వారు ధనం ఇచ్చారు. అంతా బానే ఉంది. బాలాయ అంటే ఏం చెప్పాలి? బాలకుని కొరకు. కొరకు బానే చెప్పారు, బహువచనం చెప్పేశారు. బాలకుని కొరకు. సో ఇది ఏమైంది? విభక్తి ఏ విభక్తి అయింది అది కూడా చెప్పాలి కదా మరి. చతుర్థి విభక్తి. ప్రశస్తిం ప్రాప్నువతే బాలాయ తే ధనం దత్తవంతః. ప్రశస్తిని అంటే ఏదో బిరుదునో సత్కారాన్నో పొందుతున్నటువంటి అంటే పొందుతున్న బాలకుని కొరకు వారు ధనమును ఇచ్చారు. ఇది దాని అర్థం. రావు గారు నెక్స్ట్ వన్.
భగవద్గీతాం శృణ్వన్ భక్తేన ఆనంద అనుభూత. భగవద్గీతాం శృణువత భక్తేన ఆనంద అనుభూత. అంటే భగవద్గీతను వింటున్న భక్తులు ఆనందాన్ని అనుభవించారు. అలా చెప్పకూడదు కదా, భక్తుని చేత ఆనందము అనుభవింపబడినది అని చెప్పాలి కదా. అలా చెప్పాలి కదా. మరి అలా చెప్పకపోతే ఎలా మీరు? సో భగవద్గీతాం శృణ్వత భక్తేన ఆనంద అనుభూత. భగవద్గీతను వింటున్న భక్తునిచే ఆనందము అనుభవింపబడినది. ఓకే, రైట్. హిమబిందు గారు నెక్స్ట్ వన్ చెప్పండి. పఠత్సు బాలకేషు సత్యనారాయణ ఉన్నతః సప్తమి విభక్తి. చదువుతున్న బాలకులలో సత్యనారాయణ అంటే బాగా చదివేవాడు ఉన్నత. కాదండి, ఉన్నత అంటే ఎత్తైన వాడు, పొడుగైన వాడు అని అర్థం. టాల్ అని అర్థం. ఓకే, సో కరెక్ట్. పఠత్సు బాలకేషు సత్యనారాయణ ఉన్నత. చదువుతున్న బాలకులలో సత్యనారాయణుడు ఉన్నతుడు అంటే ఎత్తైన వాడు, పొడవైన వాడు, ఏదైనా చెప్పుకోవచ్చు. మూర్తి గారు నెక్స్ట్ వన్. తత్ర నృత్యం ఛాత్రస్య పితా నటరాజः. తత్ర నృత్యతః ఛాత్రస్య పితా నటరాజः. అక్కడ నాట్యం చేస్తున్నటువంటి విద్యార్థి యొక్క పితా తండ్రి నటరాజు. ఏ విభక్తి? షష్ఠీ విభక్తి. ఓకే. తత్ర నృత్యతః ఛాత్రస్య పితా నటరాజः. అక్కడ నృత్యం చేస్తున్న విద్యార్థి యొక్క తండ్రి నటరాజు. షష్ఠీ విభక్తి అయింది. కరెక్ట్. శిరీష నెక్స్ట్. ఆతపే క్రీడంతః యువకేభ్యః శీతలపేయం రోచతే. ఇది చతుర్థి విభక్తి. ఆతపే క్రీడద్భ్యః యువకేభ్యః శీతలపేయం రోచతే. ఎండలో ఆడుతున్నటువంటి యువకులకు చల్లటి నీరు రుచిస్తుంది, అంటే ఇష్టపడుతున్నారు. అంతే, రుచిస్తుంది అని చెప్పడమే కరెక్ట్. యువకులకు రుచిస్తుంది, కరెక్ట్. అదే కరెక్ట్ ట్రాన్స్లేషన్, రైట్. సో ఆతపే క్రీడద్భ్యః యువకేభ్యః శీతలపేయం రోచతే. ఎండలో ఆడుతున్న యువకులకు చల్లని పానీయము రుచిస్తుంది. ఓకే, శీతలపేయం అని రాసినా కూడా తప్పేం లేదు, రైట్. శ్రీనివాస్ మంగిపూడి గారు నెక్స్ట్ వన్. విదేశతః ఆగచ్చద్భిః భారతీయైః భారతదేశः శ్రద్ధయా నమస్కృతః. ఇది ఆగచ్చతః బ్రాకెట్ లో ఉంది. ఇది తృతీయ. విదేశాల నుంచి వస్తున్న భారతీయులకు భారతదేశాన్ని శ్రద్ధతో నమస్కరించారు. భారతీయైః మీనింగ్ ఏంటి సార్? భారతీయుల చేత భారతదేశం నమస్కరింపబడ్డది. అది ఇప్పుడు దానికి ఇది చెప్పండి, రూపం చెప్పండి. ఇది తృతీయ కర్మణి. అది కరెక్టే, దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. ఆగచ్చద్భిః. అది అది కరెక్ట్. సో విదేశతః ఆగచ్చద్భిః భారతీయైః భారతదేశः నమస్కృతః. విదేశముల నుండి వస్తున్న భారతీయులచే భారతదేశము శ్రద్ధగా నమస్కరింపబడినది. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వాణి శ్రీరామ్ గారు నెక్స్ట్ వన్ చెప్పండి మేడం. వాణి శ్రీరామ్ గారు ఉన్నారా? చెప్పండి. కాఫ్ వస్తుంది అందుకని ఆఫ్ చేశాను. ఓకే, చెప్పగలిగితే చెప్పండి, లేకపోతే నేను మళ్ళీ వేరే వాడిని అడుగుతాను. పర్లేదండి. ఉపరిష్టాత్ డాష్ శిలాఖండాత్ జనాః
భీతాः పైన ఓకే అది ఉపరిష్టాత్ పతతః శిలాఖండాత్ జనాः భీతాः వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఉపరిష్టాత్ కరెక్ట్. ఏ విభక్తి? పైనుంచి పడుతున్న రాళ్ళను చూసి జనం భయపడ్డారు. కరెక్టే. రాళ్ళని చూసి అనకూడదు, రాళ్ల వలన అనొచ్చు. పంచమి విభక్తి కాబట్టి. ఎందుకు స్పెసిఫిక్ గా, మనం మామూలుగా తెలుగులో నడిచిపోతుంది కరెక్ట్ మీనింగ్ కరెక్ట్ గానే, స్పెసిఫిక్ గా నేను కావాలని మీనింగ్ ఎందుకు చెప్పిస్తున్నానంటే మనం రాసేటప్పుడు అట్లా కరెక్ట్ గా రాయగలుగుతాం. అప్పుడు ఇప్పుడు ఆనందం అనుభవించాడు భక్తుడు అన్నా తప్పు లేదు, దాంట్లో తప్పేం లేదు. కానీ కరెక్ట్ గా మనం చెప్పదలుచుకుని చెప్తే అంటే రాసేటప్పుడు కరెక్ట్ విభక్తి పడుతుంది అప్పుడు చెప్పినప్పుడు, అందుకని చెప్తుంది. కరెక్ట్ మేడం. సారీ, మీకు హెల్త్ బాగున్నట్టు లేదు, కొంచెం అలా ఉన్నారు. పోన్లేండి, ఇక మీకు తెలియదు కదా అందుకని అడిగాను. సరే. పైనుండి పడుతున్న రాళ్ల వల్ల, శిలాఖండములు అంటే చిన్న చిన్న రాళ్ల వలన జనులు భయపడ్డారు, ఆర్ భయపడిన వారైనారు. యాక్చువల్ గా చెప్పాలంటే భీతాహ భయపడినారు అని చెప్పొచ్చు. ఓకే, అయిపోయింది అది. నెక్స్ట్ వాక్యం ఎవరు అడగను. విదేశాత్ అంటే పంచమి విభక్తి కదండి. విదేశతః అన్న పంచమి, తహ ప్రత్యయం, తహ రూపం ప్రత్యయం. ఉపరిష్టాత్ పంచమి కాదు, యాక్చువల్ గా ఉపరిష్టాత్ అనేది అవ్యయం కింద కూడా వాడతారు. అంటే తృతీయ అని చెప్పారు. ఎవరు చెప్పారు? విదేశతః భారతీయ. సార్, విదేశతఃతో సంబంధం లేదు, భారతీయై తృతీయాలో ఉంది కాబట్టి ఆగచ్చద్భిః తృతీయాలో చెప్పాలి. ఓకే రైట్. నెక్స్ట్ హిమబిందు చెప్తారా నెక్స్ట్ ది? హిమబిందు చెప్తాను. చెప్పండి. డాష్ కర్మకరాణాం శ్రద్ధాం పశ్య అనంతః ఘనతాం కర్మకరాణాం శ్రద్ధాం పశ్య. షష్ఠి విభక్తిలో ఉందమ్మా. తవ్వుతున్న ఘనతాం కర్మకరాణాం అంటే తవ్వుతున్న కార్మికుల యొక్క శ్రద్ధను చూడు. అది కరెక్ట్. ఘనతాం కర్మకరాణాం శ్రద్ధాం పశ్య, తవ్వుతున్నటువంటి కార్మికుల యొక్క శ్రద్ధను చూడు. షష్ఠి విభక్తి కరెక్ట్. ఎంపీఆర్ఎల్ శర్మ గారు, ఇందాక ఇక్కడే ఉండాలి ఆయన. చెప్పండి సార్, లాస్ట్ ది. కరుణాం డాష్ శంభౌ భక్తిః కర్తవ్యా. కరుణాం ప్రదర్శయతి శంభౌ భక్తిః కర్తవ్యా. కరుణ ప్రదర్శిస్తున్న శివుని భక్తితో చూడాలి. శంభౌ ఏ విభక్తి సార్? సప్తమి విభక్తి అవుతుందండి. సో దానికి అర్థం ఎలా చెప్పుకోవాలి అప్పుడు? శంభునిలో, అది శంభునిలో ఆర్ శంభుని యందు. సో కరుణను ప్రదర్శిస్తున్న శంభుని యందు ఆర్ శివుని యందు భక్తి చేయవలను. ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు. రైట్. సో అది మీకు ఎక్సర్సైజ్. నెక్స్ట్ లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ లో కూడా ఇవి లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ తీయండి. చివరిలో మధ్యలో సందులు ఉన్నాయి చెప్పుకుందాం. ఇది కూడా చేసేసి అక్కడ శత్రు ప్రత్యయ రూపాలు అయిపోతాయి ఇక్కడ, అంటే ఈ లెసన్ సంబంధించి. గచ్చత్ శబ్దస్య ఉచిత రూపైః ఏమంటున్నారు? గచ్చత్ శబ్దస్య ఉచిత రూపైః రిక్తస్థానాన్ని పూరయత. ఇన్ని రకాలు మాకు అక్కర్లేదు, ఒక గచ్చత్ అనే ప్రాతిపదిక శత్రు ప్రత్యయాన్ని తీసుకుని దానికి సంబంధించిన విశేష్యాలన్నీ మేము ఇచ్చాము, మీరు విశేషణ రూపాలు చెప్పండి చాలు, ఇన్ని రకాలు అక్కర్లా మాకు అన్నారు. బాలకం ద్వితీయాలో ఉంది పుంలింగంలో కాబట్టి గచ్చంతం వచ్చింది. మిత్రాయాకేం రావాలి? గచ్చతే. గచ్చతే అన్మ్యూట్ చేసుకోండి. గచ్చతే మిత్రాయ. కార్యకర్తారం. కర్తారం, కర్తృ శబ్దానికి కర్తారం అనేది ద్వితీయ ఏకవచనం. ఇప్పుడు చెప్పండి ఆన్సర్.
గచ్చంతం కార్యకర్త. బాలకం అంటే ఎలాగో కార్యకర్తారం అన్న అంతే, కార్యకర్తను అని అర్థం. ద్వితీయ విభక్తి ఏకవచనం. మన ప్రవేశ పుస్తకంలో కర్తృ శబ్దం ఉంటుంది, చూడండి కావాలంటే వెళ్ళి. సో గచ్చంతం కార్యకర్తారం. అశ్వేన అశ్వేన కర్మకరేభ్యః గచ్చద్భ్యః. ఒక్క విషయం, గచ్చత్ రూపం ఒకటే చెప్పండి చాలు, పక్క చదవకండి మీరు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ. కర్మకరేభ్యఃకి గచ్చద్భ్యః. అధ్యాపకే గచ్చతి అంతే, గచ్చతి. వ్యాఘ్రైః గచ్చద్భిః. చోరేభ్యః క్రూరమృగాన్ ద్వితీయ బహువచనం. గచ్చన్ గచ్చంతౌ గచ్చంతః గచ్చంతం గచ్చంతౌ గచ్చతః. సో గచ్చతః క్రూరమృగాన్. ఓకే, ఫణీశ్వరి గారి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ చాలా వస్తుంది, నేను మ్యూట్ చేసేసాను, మీరు అన్మ్యూట్ చేసుకోకండి దయవుంచి. ఛాత్రాణం గచ్చతాం గచ్చతాం. నాయకేషు గచ్చత్సు. ఓకే, గచ్చత్సు. ఎవరు మాట్లాడుతున్నారండి ఎటు పక్క నుంచో? నాకు సౌండ్ వస్తుంది. మీ చుట్టుపక్కల మీకే తెలుస్తుంది కాబట్టి, మీ చుట్టుపక్కల ఎవరన్నా మాట్లాడుతుంటే మిమ్మల్ని మీరు మ్యూట్ చేసేసుకోండి ప్లీజ్. మీరు ఒక్కరే ఉంటే గదిలో కూర్చున్నప్పుడు సరే పర్వాలేదు, ఎవరన్నా వెనకాల మీ చుట్టుపక్కల కూడా మాట్లాడుతుంటే మిమ్మల్ని మీరు అలాంటి వాళ్ళు చూసుకుని మీరే మ్యూట్ చేసుకోండి. మ్యాచ్ చేయమని చెప్తున్నారు. ఏమిచ్చారు? పఠన్ రుదంతం ధావతే గచ్చతః నృత్యతః కథయత ధావద్భిః చలతి. ఇటుపక్కవి. బాలకాయ పురుషస్య పితామహేన శిశుం జనైః ఛాత్రః యానే వాహనాత్. సో పఠన్ ఛాత్రః, పఠన్ ఛాత్రః. రుదంతం శిశుం, ధావతే బాలకాయ, ధావతే బాలకాయ. గచ్చతః వాహనాత్. నృత్యతః పురుషస్య. ఇప్పుడు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏమండి గచ్చతః కూడా ఏమంటారు? పంచమి షష్ఠి రూపాల్లోనే ఉన్నాయి కదా, గచ్చతః నృత్యతః ఏదైనా అవ్వచ్చు. మరి గచ్చతఃకి పురుషస్య ఒక్క నిమిషం ఆగండి సార్. గచ్చతః పురుషస్య బానే ఉంటుంది, కానీ నృత్యతః వాహనాత్ బాగుండదు కదా, అది బాగుండదు కదా. అది చూసుకోవాలి. గచ్చతః పురుషస్య అనే పర్వాలేదు కానీ, గచ్చతః వాహనాత్ నృత్యతః పురుషస్య కథయత ధావద్భిః చలతి యానే. నెక్స్ట్ శుద్ధం అశుద్ధం ఇది నిర్దిశత. సుఖకాలే ఏవ యః. ఇవన్నీ మన సుభాషితాల్లోంచి వచ్చింది. సుఖకాలే ఏవ యః గృహమాగచ్చతి సహ సుహృత్. అశుద్ధం అని రాశారు. ఎందుకు? సుఖకాలంలోనే మిత్రుడు ఇంటికి వచ్చేవాడే స్నేహితుడు, తప్పు కాబట్టి. ధన విషయే అధిక ఉత్సాహ భవేత్. అశుద్ధం. దానికి సంబంధించిన వర్డ్ ఏంటి? లక్ష్మ్యాం అనుత్సేక. అనుత్సేకో లక్ష్మ్యాం అని వచ్చింది కదా, అదనమాట. సో ఇది అశుద్ధం. ప్రియం కృత్వా కృతస్య ప్రచార కరణీయ. చక్కగా చేయవలసిన సహాయం చేసి దానికి ప్రచారం చేసుకోవాలట, అవునా? కాదు. సో చేసుకోవద్దంటే దాని వాక్యం ఏంటి? ప్రియం కృత్వా మౌనం. దాని గుణం సుభాషితంలో. అన్యేన కృతం సహాయం సదసి వక్తవ్యం.
నో చెప్పాలి సార్. వేరే వాళ్ళు చేసిన అన్యేన కృతం సహాయం, అన్యేన కృతం వేరే వాళ్ళు శుద్ధం చేయమన్న మహోదయ సహాయమును శుద్ధం శుద్ధం. అది ఏంటది? అవునవును. సదసి వచ్చింది కదా, అదేంటిది? సభగా చెప్పుకునేది. ఉపకృతే ప్రకటనం, సదసి కథనం అని వచ్చింది కదా. సదసి అవును. కథనం చాప్య ఉపకృతే వచ్చింది కదా. ఇక్కడ మీరు అదే చూసుకోవాల్సింది. మరి మనం చేసిన సహాయం అంటే ప్రియం కృత్వా మౌనం, వాళ్ళు చేసిన సహాయం అంటే మనం సదస్సులు అంటే సభలో అంటే బాగా ప్రచారం చెయ్యాలి, అది విషయం. సో యహ మహోదయ రివర్స్ సుచరితై అలవాటు అయిపోయింది కదా జీవితంలో, అందుకని ఎలా అయిపోయింది. సారీ. యహ సుచరితైః పితరం తోషయతి సహ పుత్రః. శుద్ధం 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 ప్రీణయేత్ సుచరితై స పుత్రో అని ఉంది కదా. ప్రీణయేత్ సుచరితై సపుత్రః అని ఉంది కదా దాంట్లో, అదనమాట. యా పత్యుః హితం, ఇది చూడండి, యా పత్యుః హితం ఏవ ఇచ్చతి సా నింద్యా. నో నో ప్రస్తుతం సా ఏవ correct. తత్కళత్రం సాగా తత్కళత్రం, రైట్. సో ఇది అశుద్ధం, రైట్. ఇప్పుడు ఇక్కడ వరకు చాలా సరదాగా చేసుకున్నారు, కానీ పట్టండి, మనం పీకలు పట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ. ఇంకా అయిపోయింది. ఏమీ అవదు. చాలా ఈజీ సబ్జెక్ట్. అనునాసిక ఒకటి, మామూడాగమ అని చదవాలి. డముడాగమ అని చెప్తారు చాలా మంది. అది డముడాగమ కాదు, డమరకం అంతకంటే కాదు. మామూడాగమ. మా నా అంటే కక్క గగ్గ ఉంటుంది కదా చివరి లెటర్, అది మామూడాగమ అని చదవాలి. పొరపాటు కూడా డముడాగమ అని మాత్రం అనద్దు ఎక్కడ. సో ఫస్ట్ ది అనునాసిక సంధి. ఏమిటి దీని కథ? కమామీషు అంటే అనునాసిక అని పేరులో వచ్చిందంటే మనకి అనునాసికాలు వస్తాయన్నమాట. దేని ప్లేస్ లోనూ అనునాసికాలు వస్తాయి కాబట్టి అనునాసిక సంధి అన్నాం. దేని ప్లేస్ లో రావాలి, ఏది ఉంటే పూర్వపదంలో, ఏది ఉత్తర పదంలో ఉంటే రావాలి అనేవి ఇప్పుడు మనం చూద్దాం. అనునాసిక సంధి అంటే ఏమిటి? ఇది తెలిసిపోయింది. వర్గీయ అనునాసికలు. అనునాసికలు మనకున్నవి 5. మా, జ్ఞ, న, న, మ. ఇవి అనునాసికాలు అంటారు. ఓకే, ఇవి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఎంత సింపుల్ విషయమో చూడండి. ఎక్కడైతే వర్గీయ వ్యంజనాలు ఉంటాయో, ఎక్కడుంటాయి? పూర్వపదం ఎండింగ్ లో వాటికి అనునాసికలు పరమైతే ఆయా వర్గ అనునాసికలు వస్తాయి. ఇప్పుడు కా అనే అక్షరానికి, కకారానికి మకారం తోడవచ్చు. ఎక్కడైనా మకారం తోడవచ్చు, లేకపోతే కకారానికి నకారం తోడవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ ఇవన్నీ అనునాసికలే. కానీ వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఆ కకారం ప్లేస్ లో ఆ వర్గం యొక్క అనునాసిక వస్తుంది. అంటే ఏ వర్గ వ్యంజనానికైనా సరే, ఏ వర్గ అనునాసికైనా యాడ్ అవ్వచ్చు. పూర్వ ఉత్తర పదాల్లో అలా ఉండొచ్చు. కానీ రిజల్ట్ మాత్రం ఏమొస్తుంది? ఏ వర్గంలో ఉందో పూర్వపద వ్యంజనం, ఏ వర్గంలో ఉందో దాని అనునాసికే వస్తుంది. సో కవర్గం అక్షరం ఉందనుకోండి, వర్గీయ వ్యంజనం ప్లేస్ లో కవర్గ అక్షరం ఉందనుకోండి, దాని అనునాసిక ఏమొస్తుంది? వర్గీయ అనునాసిక నకారం వస్తుంది. చవర్గం ఉంటే ఞకారం వస్తుంది. టవర్గం ఉంటే నకారం వస్తుంది. తవర్గం ఉంటే నకారం వస్తుంది. పవర్గ వ్యంజనం ఉంటే మకారం వస్తుంది. వెరీ సింపుల్ సంధి. ఏమిటి ఎగ్జాంపుల్స్? కాకపోతే ఈ సంధి వికల్పః అన్నారు. వికల్పః అంటే మీరు అది రాయొచ్చు, సంధి చేసి రాయొచ్చు, సంధి చేయకుండా కామ్గా కూడా ఉండొచ్చు. ఆల్టర్నేటివ్ ఉంది దానికి అని అర్థం. సంధి వికల్పము అంటే ఒక కేసులో మాత్రం సంధి నిత్యము, అంటే అవి వచ్చినప్పుడు మాత్రం సంధి కంపల్సరీ నిత్యం, అంటే ఖచ్చితంగా సంధి చేసి తీరాల్సిందే, విడిగా రాయడానికి లేదు. ఎప్పుడు అది? ఉత్తర పదే అనునాసిక ఆది ప్రత్యయ అస్తి చేత్ సంధి నిత్య. అనునాసిక ఆది అంటే అనునాసిక కొన్ని ప్రత్యయాలు అన్నారు. ఆ ప్రత్యయాలు కొన్ని అనునాసికతో స్టార్ట్ అవుతాయి. అలాంటి ప్రత్యయం ఉంటే అప్పుడు ఏమవుతుంది? అవి ప్రత్యయం అయితే అంటే అది ఉత్తర పదం అనేది ప్రత్యయం ఉంటే దాంట్లో ఆ ప్రత్యయంలో అనునాసికతో స్టార్ట్ అవుతూ ఉంటే అప్పుడు సంధి నిత్యం. అలాంటి ప్రత్యయాలు దాంట్లో ఒకటి మనకి బాగా చెప్పేది మాత్రం అనేది ఒక ప్రత్యయం.
తత్ ప్లస్ మాత్రం అంటే తన్మాత్రం అనే రాయాలి. ఎందుకు? తకారం వచ్చింది ఇక్కడ, వర్గీయ వ్యంజనం. మా అనేది అనునాసిక వచ్చింది కాబట్టి ఈ తకారం ప్లేస్ లో దాని వర్గ వ్యంజనమైన అనునాసిక అయినటువంటి నకారం వస్తుంది. సో తన్ను మాత్రం అయ్యి తన్మాత్రం అని. ఎప్పుడు దీన్ని సంధి వికల్పం అంటే అర్థం ఏంటి? తత్ మాత్రం సెపరేట్ గా రాయటం. తత్ మాత్రం అని కూడా రాయొచ్చు, కలిపినా కూడా తత్ మాత్రం అని రాయొచ్చు. కానీ మాత్రం అనేది ఒక ప్రత్యయము, ఆ ప్రత్యయము అనునాసికతో స్టార్ట్ అయింది, మా అనే అనునాసికతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది వచ్చినప్పుడు మాత్రం వికల్పానికి ఛాన్స్ లేదు, కంపల్సరీ తన్మాత్రం అని రాసి తీరవలసిందే. ఓకే, ఒక మాత్రంకి మాత్రం అలాంటిది వచ్చినాయి. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇంకా ఉన్నాయి, చెప్తాను నేను. అంటే దీనికి కాదు, మామూలుగా ఎలా రాయొచ్చు సెపరేట్ గా, అంటే వికల్పంగా ఎలా రాసుకోవచ్చు. వికల్పం లేకుండా మాత్రం వచ్చినప్పుడు మాత్రం కలిపే రాయాలి, సంధి చేసి కలిపి ఆ నకారంతో అంటే ఆ వర్గ వ్యంజనంతో రాయాలి. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. జగత్ ప్లస్ నాథ. జగత్ అంటే తకారం ఉంది, తవర్గాక్షరము, తకారం ఉంది. నాథ మామూలుగా అనునాసికంతో స్టార్ట్ అయింది కాబట్టి ఈ జగత్ ప్లేస్ లో ఇప్పుడు ఏమవ్వాలి? ఈ తకారానికి సంబంధించిన అనునాసిక, తవర్గానికి సంబంధించిన అనునాసిక రావాలి. తకారం ప్లేస్ లో నకారం వచ్చింది. సో జగత్ ప్లస్ ఉత్తర పదం ఏం మారదు, పూర్వపదమే మారుతుంది. సో జగత్ ప్లస్ నాథ కాస్త ఏమైంది? అనునాసిక సంధి ప్రకారంగా ఈ తవర్గంలో ఉన్నటువంటి అనునాసిక నకారం కాబట్టి జగన్ ప్లస్ నాథ. ఈ జగన్నాథ అని జగన్నాథ ఇలా రాయొచ్చు, ఇది రాసుకోవచ్చు. మామూలుగా జగన్నాథ మనం అనే మాట జగన్నాథుడు అనేది. సో ఇది రాయాలి సంధి జరిగి రాసేటప్పుడు. కానీ వికల్పంగా ఏం రాయొచ్చు? జగత్ మామూలుగా జస్త్వం ప్రకారం జగద్ అవుతుంది కదా, జగద్నాథ ఇలా కూడా రాయొచ్చు. వికల్ప, సంధి వికల్ప అంటే అర్థం ఏంటి? ఇదనమాట. ఇలాగు రాయొచ్చు, ఇలాగూ రాయొచ్చు. కానీ ఈ రూపాలు మీకు ఇవ్వలేదు, మీకు ఈ రూపాలు ఇవ్వలేదు, కేవలం ఇవే ఇచ్చారు. ఈ బ్రాకెట్స్ లో పెట్టిన రూపాలు మీకు ఇవ్వలేదు. ఒక స్టూడెంట్, కొంతమంది అడిగారు, ఒక బ్యాచ్ లో స్టూడెంట్స్ అడిగారు, ఇది వికల్పంగా అంటే రూపాలు ఎలా వస్తాయి అని అడిగితే దానికోసం రాశాను అనమాట బ్రాకెట్ లో. మీరు గుర్తుపెట్టుకోకర్లా, కేవలం ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇవే ఇస్తారు మీకు ఇవ్వడం కూడా. ఓకే, షట్ ప్లస్ ముఖ. ఇది టవర్గం, షట్ లో టకారం ఉంది, ముఖలో మా అనేది అనునాసిక ఉంది కాబట్టి షట్ లో ఉన్న టకారం కాస్త టవర్గ అనునాసిక అయినటువంటి నకారంగా మారుతుంది. సో షట్ ముఖ కాస్త షణ్ముఖ అయింది. ఇది షణ్ముఖ రాసే పద్ధతి. ఓకే, షణ్ముఖ. దిక్ ప్లస్ నాగ. దిక్లో కకారం ఉంది, కకారానికి నా అనేటటువంటి అనునాసిక తోడవుతోంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయిపోయి దిక్ లో ఉన్న కకారము కవర్గ అనునాసిక అయినటువంటి మకారంతో రీప్లేస్ చేయబడి దింనాగహ అవుతుంది. అది దింనాగహ అని పలకాలి, దాన్ని దింనాగహ అంగడితో పలకాలి. ఓకే, దింనాగహ. అలాగే త్వక్ ప్లస్ మోచనం. కకారానికి మకారం యాడ్ అయింది. ఓకే, కకారానికి మకారం అంటే అనునాసిక యాడ్ అయింది కాబట్టి సంధి జరగడానికి అవకాశం ఉంది. సో కకారం ప్లేస్ లో కవర్గ అనునాసికమైనటువంటి నకారం వస్తుంది. సో త్వక్ కాస్త త్వంగ్ అవుతుంది. మోచనం కలిపితే త్వంగోచనం ఇలా రాయాలి, త్వంగోచనం అని రాయాలి. అలాగే మత్ నివాస. తకారానికి నకారం యాడ్ అయింది. సో తకారం కాస్త ఆ వర్గ అనునాసికతో రీప్లేస్ చేయబడుతుంది. సో మత్ కాస్త మన్ అవుతుంది. మన్ నివాస, మన్ నివాస ఇలా రాస్తాం. అలాగే బృహత్ ప్లస్ నగరం ఉంది. బృహత్ నగరంలో కూడా తకారానికి నకారం యాడ్ అయింది. సో అనునాసిక యాడ్ అవుతుంది. నకారం అంటే అనునాసిక యాడ్ అవుతుంది. సో తకారం కాస్త ఆ వర్గ అనునాసిక అయినటువంటి నకారంగా మారి బృహన్నగరం అని లాగా ఏర్పడుతుంది. బ్రాకెట్ లో ఇచ్చినవి మీరు జస్ట్ ఊరికినే వికల్పం కోసం చెప్పానండి. వికల్పాలు ఎలా వస్తాయి అవి మీకు గుర్తుపెట్టుకోకర్లా, మీకు ఇలాగే ఇస్తారు. మామూలుగా ఇచ్చినవే ఇస్తారు, ఇవి ఇవ్వరు మీకు, ఇదే ఇస్తారు. బృహన్నగరం. తత్ ప్లస్ నా, తన్నా కూడా అట్లాగే అయ్యింది, తన్నా. ఓకే, ఉత్ ప్లస్ నయనం. అది కూడా ఉత్ కాస్త ఉన్ అవుతుంది. ఎందుకు? తవర్గ తకారానికి అనునాసిక పరమైంది కాబట్టి తకారం కాస్త ఉన్నని నకారం కింద మారింది.
సో ఉన్నయనం. ఓకే, ఉన్నయనం. వాక్ ప్లస్ మయం. వాక్ కకారానికి మకారం అనేటటువంటి అనునాసిక తోడైంది కాబట్టి ఏమవుతుంది, కా కాస్త ఆ వర్గ అనునాసిక అయినటువంటి మకారంగా మారి వాంగ్మయం, వాంగ్మయం అనే మాట అలా వచ్చింది. ఇది కూడా నిత్యం అని రాశాను, ఎందుకంటే మాత్రం ఒకటే కాదు, మయం అనేది ఒక ప్రత్యయం. మాత్రము మయము రెండు కూడా ప్రత్యయాలు. సో ఇది మీకు పుస్తకంలో ఇచ్చారో ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ ఇవ్వలేదు, బట్ ఇచ్చారు. బట్ అది నేను మయం అనేది నిత్యం, ఎందుకంటే మయం కానీ మాత్రం కానీ వస్తే సంధి నిత్యంగా జరుగుతుంది. దాని ఇలా బ్రాకెట్ లో ఇక్కడ ఇచ్చిన రెండు రూపాల్లాగా రాదు. వాంగ్మయం అనేది ఒక్కటే రూపం. ఇలాగే ఇందాకటిదేంటి, ఇందాక తన్మాత్రం, ఇది ఇలాగే రాయాలి. ఓకే, మాత్రం మయం వచ్చినప్పుడు మాత్రమే నిత్యం కంపల్సరీ అది అలాగే రాయాలి, వేరే రకంగా రాయడానికి అవకాశం లేదు. కానీ ఇవన్నీ కూడా అనునాసికతో కూడిన పదాలే కానీ, అనునాసికతో మొదలైన పదాలే కానీ ఇవి ప్రత్యయాలు కాదు. కాబట్టి వీటికి వికల్పంగా వస్తుంది అన్నమాట, వచ్చే అవకాశం ఉంది. సంధి వికల్ప అంటే అది అర్థం. అర్థమైందా ఇక్కడికి? ఎస్, మూర్తి గారు చెప్పండి. ప్రత్యయం ఎలా తెలుస్తుందండి? మయం ఎలా తెలుస్తుందంటే మిగతా వాటి గురించి మీకు లేదు, పుస్తకంలో కూడా మీకు ఇంకా దీంట్లో కేవలం మాత్రం గురించి చెప్పారు. మయం అని కూడా నేను చదివాను కాబట్టి అది కూడా నేను యాడ్ చేశాను. మయం మాత్రం, ఆ రెండు గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. ఇంకా వేరే ప్రత్యయాలు ఏమైనా ఉన్నాయా, మనం వాడతామా అనేది మనకు తెలియదు. సో మాత్రం మయం మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. మేడం చెప్పండి. మత్ మత్ మోదం అని ఉందనుకోండి మేడం, మత్ మోదం, అది మోదం అనేది పాప బాబా మా కదా, అది ఎలా వస్తుంది మేడం? తాత దాదానా మన్మోదం అంతే అంతే. అయితే ఇక్కడ నాకు వస్తుంది అది మన్మోదం కరెక్టే అనిపిస్తుంది రూల్ ప్రకారం. కానీ ఇక్కడ మత్ అన్నది అహం శబ్దం యొక్క సపోజింగ్ విభక్తి అనుకున్నాం అనుకోండి, అయితే ఇక్కడ మన్మోదం అన్నది ఇక్కడ మనస్సుకు సంబంధించింది వచ్చేస్తుంది కదా ఇక్కడ మీనింగ్. ఇక్కడ మత్ కాదు, మీరు చెప్పిన మన్మోదం అనే దానికి అలా రాదు. అలా చూస్తే బృహన్నాగరం కూడా అలాగే నకారం వచ్చిన చోట ప్రతి చోట మీరు అలా చెప్పాలి. అది సమస్త పదం. సమస్త పదంలో నా సంతోషం అనే అర్థమే వస్తుంది. మరి ఫస్ట్ పాయింట్ ఓకే, నా సంతోషం అనే అర్థమే వస్తుంది. కానీ సంధి ఇప్పుడు సమాసాల్లో వస్తుంది కాబట్టి సమస్త పదంలో మత్తు మోదం అనే రాస్తాం అది. ఓకే, మత్ అంటే నా యొక్క, మమ మోదం అని అర్థం. యాక్చువల్ గా దాని అర్థం ఏంటి? మమ మోదం, నా యొక్క సంతోషము అని అర్థము. సమస్త పదాల్లో ఉండే రూల్ ప్రకారంగా ఆ మమ కాస్త మత్తు అయిపోతుంది. ఓకే, మత్తు అవుతుంది. అది అవుతుంది. ఎందుకు అవుతుందంటే సమాసాల్లో ఉండే రూల్స్ ప్రకారంగా అవుతుంది. అది ఎప్పుడైతే అవుతుందో, సమాసాల్లో రూల్ ఉంది, రెండు పదాలు సమస్తం పదంగా మారుతున్నప్పుడు సంధి జరిగే అవకాశం ఉంటే సంధి కంపల్సరీ చెయ్యాలి అని. అందుకని అక్కడ మత్తు మోదం కాస్త కలిసి ఏమైందంటే మన్మోదం అయింది అనునాసిక సంధి ద్వారా. కానీ దాని అర్థం మనస్సు కాదు, సంబంధం కాదు, లేదు. అది కేవలం నా యొక్క సంతోషం అనే అర్థమే. ఓకేనా? రైట్. అర్థమైందా అనునాసిక సంధి? మేడం ఇది మత్ ప్లస్ నివాస, మన్ బదులు ఇక్కడ టెక్స్ట్ బుక్ లో మత్ పడిందండి. మత్ ప్లస్ నివాస అని ఉంది. తర్వాత బృహన్ నగరం, బృహత్ ప్లస్ నగరం అని ఉందండి మా దానిలో. బృహన్ ప్లస్ నగరం అని చెప్పారు కదా. కాదండి, బృహత్ ప్లస్ నగరమే. నేను మారింది ఎలా వచ్చిందని చెప్పాను నేను. అంతే, తకారము నకారంగా మారుతుంది అని చెప్పారు. మారి రెండు కలిసి ఎలా ఏర్పడతాయని చెప్పా. అది ఇది ఏమండోయ్ బాబోయ్, ఉండండి నేను చెప్తాను, ఒకసారి క్లారిటీ ఇస్తాను. చూడండి, ఈ మధ్యలో ఈ బ్లూ కలర్ లెటర్లు మార్చి నేను ఇది ఇచ్చినది మాత్రం మీకు అందరికి అర్థం అవడం కోసం తప్ప ఇది రాయకూడదండి. అక్కడ వాళ్ళు త్వక్కు ప్లస్ మోచనం ఇస్తే మీరు ఇదే రాయాలి. ఇది ఎలా మారింది అనేది మీకు తెలియాలి కాబట్టి నేను రాశాను అంతే. ఈ మధ్యలో మీరు రాయక్కర్లేదు, ఈ చివరిదే రాస్తారు. ఈ చివరిదంటే ఇది ఈ మధ్యలో పోర్షన్ మీరు రాయాలి. దిక్ ప్లస్ నాగహ ఇస్తే దింగ్ నాగహ ఇది ఒక్కటే రాయాలి. ఈ మధ్యలోది కానీ ఈ బ్రాకెట్ లోది కానీ రాయకూడదు. ఓకేనా? అర్థమైందా? అది
అది అర్థమైందా? మా గురించి చెప్పారు. మీకు అంటే మనం సందులు ఎలా చెప్పుకుంటున్నాం ప్రతిసారి, వాటి ప్లేసుల్లో ఇవి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాయి అనేది చెప్పుకున్నాం. ఆ తర్వాత మా పదాలు ఎలా కలుస్తున్నాయి చెప్తున్నాం. అందుకని చెప్పా క్లారిటీ కోసం. అంటే జస్టిస్ అని పద్ధతుందని చెప్పేసి మనం అనుకోవాలి. ఏంటండి? జస్టిస్ అని మొదలుగా తత్తు కాస్త తద్దవుతుంది. అది వేరు, ఆవిడ చెప్తుంది అది కాదులేండి. ఓకే రైట్. ఎస్ మల్లీశ్వర్ చెప్పండి. ఒక చొప్పదండు పిస్తాం మహోదయ, పంచతన్మాత్ర సాయిక అంటాం కదా, అక్కడ కూడా ఇదే వస్తుందా? అంతే వస్తుంది, అదే వస్తుంది. బట్ మాత్ర ఉంది కదా, అది నిత్యంగా అలాగే పలకాలి. ఓకే నెక్స్ట్ చూడండి, ఈ వాక్యాలు చూడండి. జగన్నాథస్య మందిరం పుర్యాం అస్తి. పుర్యాం అంటే పురి, అంటే పురి మనం అంటాంగా అదనమాట. జగన్నాథస్య మందిరం, జగత్ ప్లస్ నాథ జగన్నాథ. సో అన్నాసిక సంధి మనం చెప్పుకున్నాం, అవన్నీ స్ప్లిట్ ఎలా వచ్చిందో చెప్పుకున్నాం. షణ్ముఖ శివస్య పుత్ర, షణ్ముఖుడు కార్తికేయుడు శివుని యొక్క కుమారుడు. షణ్ముఖ, షట్ ప్లస్ ముఖ షణ్ముఖ. దిగ్నాగాహ నామ దిగ్గజాహ. నాగ అనే పదానికి అర్థము గజము అనే అర్థం కూడా ఉందండి. గజం అంటే ఏనుగు అనే అర్థం కూడా ఉంది. నాగ అంటే కేవలం దాన్ని ఏమంటారు, పాము అనే కాదు, నాగ అనే శబ్దానికి గజం అనే అర్థం కూడా ఉంది. సో దిగ్నాగాహ అంటే అర్థం ఏమిట, నామ దిగ్గజాహ, దిగ్గజాలు, అష్ట దిగ్గజాలు అంటాం కదా మనం. సో అవన్నమాట దిగ్గజాలు. ఓకే. సర్ప త్వంగోచనం, సర్ప త్వం. మళ్ళీశ్వరి ఫణీశ్వరి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవద్దండి ప్లీజ్, మీరు మ్యూట్ లోనే ఉండాలి. అన్మ్యూట్, నేను మ్యూట్ చేశా మిమ్మల్ని. సర్ప త్వంగోచనం కరోతి, మనకు తెలుసు కదా, పాము కుబుసం విడుస్తుంది అంటారు, అంటే ఒక చర్మాన్ని వదిలేస్తుంది కదా. సో త్వంగోచనం, త్వక్ అంటే ఏంటి, చర్మము. సర్ప పాము త్వంగోచనం కరోతి, తన చర్మాన్ని విడిచిపెడుతుంది, చర్మం యొక్క విడుగుటను చేస్తుంది. త్వంగోచనం, త్వక్ ప్లస్ మోచనం. మన్నివాస ఇతః అతి నికటే ఏవ అస్తి. మన్నివాస, మత్ ప్లస్ నివాస, నా నివాసము, ఇతః అంటే ఇక్కడి నుంచి, అతి నికటే ఏవ అస్తి చాలా దగ్గరలో ఉంది, చాలా దగ్గరలోనే ఉంది. ఏవ ఓకే ఉంది. బృహన్నగరం ఏతత్, బృహత్ ప్లస్ నగరం, బృహన్నగరం ఏతత్ చాలా పెద్ద నగరం ఇది. యత్ భవతా ఉక్తం తన్న రోచతే మహ్యం, పిల్లలు జనరల్ గా చెప్పే సమాధానం ఇది. యత్ భవతా ఉక్తం నీ చేత చెప్పబడినది, తన్న రోచతే మహ్యం అది నాకు, తత్ నా తన్న అది నాకు రుచించదు, అంటే నీ మాట నేను వినను అని చెప్పడం. ఓకే. సో తత్ ప్లస్ నా తన్న. దుర్గతానాం ఉన్నయనం అస్మాకం కర్తవ్యం. ఉన్నయనం అంటే అర్థం ఏంటి, లిఫ్టింగ్ అప్ అంటే, ఎన్నిసార్లు చెప్పినా ఇలాగే అవుతుంది. ఉన్నయనం అంటే అర్థం ఏంటి, ఉన్నయనం అంటే అర్థం ఏంటంటే వాళ్ళని ఉద్ధరించటం అంటామే మనము, అదనమాట. దీనజనోద్ధరణ, దుర్గతానాం ఉన్నయనం అంటే దీనజనుల యొక్క ఉద్ధరణ, అస్మాకం కర్తవ్యం మన యొక్క కర్తవ్యము. ఉత్ ప్లస్ నయనం ఉన్నయనం. సంస్కృత వాంగ్మయం బహు విస్తృతం అస్తి. ఈ పాటికి బాగా అర్థమై ఉంటుంది, ఈ విషయం బాగా అర్థమై ఉంటుంది కదా. సంస్కృత వాక్ ప్లస్ మయం, వాంగ్మయం బహు విస్తృతం చాలా విశాలమైనది. ఓకే రైట్. నెక్స్ట్ తన్నామ ఇది పదం తేన బహుధా ప్రయుజ్యతే. ఇక్కడ తన్నామ అంటే తత్ ప్లస్ నామ. తన్నామ అనే పదం నీతో బాగా ఎక్కువగా ఉపయోగింపబడుతున్నది. కొంతమందికి అలవాటుగా ఊత పదాలు అంటారు కదా, తన్నామ అంటే అంటే అని చెప్తుంటారు, అంటే అది అని మాట్లాడతారే అదనమాట. తన్నామ అంటే సంస్కృతంలో తన్నామ అంటే అంటే అది అని చెప్పడం కొన్ని సందర్భాల్లో వాడుతున్నప్పుడు వాడుకలు. రైట్. ఇది మీకు అనునాసిక సంధి. ఎక్సర్సైజ్ చేసేద్దామా, చెప్పగలరా? చెప్పేస్తారు, తెలిసి చెప్పేస్తారు. తన్నివాస, చెప్పండి మూర్తి గారు. ఇప్పుడు మొన్న దీనికేదా చెప్పారు పిల్లల్ని ఎత్తుకోవడం గురించి, ఉన్నయన అన్న మాట ఎత్తుకోవడం అని కూడా ఉందా? పైకి తీస్తాం కదా, కింద ఉన్న వాడిని పైకి ఎత్తుతాం కదా, అదే పిల్లల్ని ఎత్తుకోవడం.
అది కూడా వస్తుంది. పిల్లాడిని సందర్భాన్ని అదే సందర్భ అలా యాక్చువల్ గా నయనం అంటే ఇది ఏంటి? తీసుకురావడం. ఉత్తు నయనం తీసుకురావడం. అంటే ఏంటి? పైకి తీసుకురావడం. ఇప్పుడు కింద ఉన్న పిల్లాడి విషయంలో పైకి తేవడం అంటే ఏంటి? ఎత్తుకోవడం. ఎక్కడో అదే ఉన్న అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం అంటే ఏంటి? వాళ్ళని ఉద్ధరించడం. అవును. అంటే సందర్భం ఎత్తుకోవడం బట్టి వస్తుంది, పిల్లల్ని ఎత్తుకోవడం ఆ అని వాడొచ్చు ఇది. ఓకే ఓకే రైట్. సందర్భాన్ని ఓకే బట్టి మనం అర్థం చెప్పుకుంటాం దాన్ని. ఓకే ఓకే రైట్. తన్నివాస ఎలా రైట్. చెప్తారు? తత్ ప్లస్ నివాస ప్లస్ నివాస తత్ ప్లస్ నివాస. సన్నమనం. సత్ ప్లస్ మనం ప్లస్ నమనం సత్ ప్లస్ నమనం అంటే చక్కటి నమస్కారము అని అర్థం. సత్ ప్లస్ నమనం సన్నమనం. షణ్నామాని. షట్ ప్లస్ నామాని షట్ ప్లస్ నామాని. జగన్నియామకః. జగత్ జగత్ ప్లస్ నియామకః. తన్నిరాకరణం. తత్ ప్లస్ నిరాకరణం తత్ ప్లస్ నిరాకరణం. విపన్నివేదనం. నివేదనం. విపత్ ప్లస్ నివేదనం. బృహన్నిశ్రేణి. బృహత్ ప్లస్ నిశ్రేణి బృహత్ ప్లస్ నిశ్రేణి. నిశ్రేణి అంటే నిచ్చెన. నిచ్చెన. నిశ్రేణి అంటే నిచ్చెన. ఓకే రాసు. పెద్ద నిచ్చెన అని అర్థం. నిశ్రేణి అలాగే రాయాలి. నిహి శ్రేణి నిశ్రేణి అని పలికి చదవాలి. నిశ్రేణి నిచ్చెన. నిశ్రేణి అంటే ముట్లేదు. ఏంటండి? దుఃఖం లాగా దుఃఖం రాసినట్టు. నిశ్రేణి అంటే నిచ్చెన. అంటే శ్రేణి అంటే మెట్లు కదా, నిశ్రేణి అంటే మెట్లు ఏదైనా వస్తుందేమో. శ్రేణి అంటే మెట్లే కాదు, వరుస అనే అర్థం కూడా ఉంది. సో నిశ్రేణి అంటే పైకి. నిశ్రేణి అని అంటారు, నిచ్చెన అంటారు. మన్నామా. మత్ ప్లస్ నామ మన్నామ. మహన్ నక్షత్రం. ఒక్క నిమిషం కౌముది గారు, ఒక్క నిమిషం. నక్షత్రం మహత్ ప్లస్ నక్షత్రం. మహత్ ప్లస్ మహా నక్షత్రం. తస్మాన్ నరకాత్. తస్మాత్ ప్లస్ నరకాత్. ఏమిటో అన్ని నకారాలే వచ్చాయి, ఇలాగే ఇస్తారేమో అనుకోకండి. నెక్స్ట్ చెప్పే సంధికి దీనికి బాగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కావాలని ఇచ్చారు. అది కంగారు పడకండి. రైట్. కౌముది గారు చెప్పండి ఏంటో. ఈ షణ్నామాని దగ్గర షడ్ ప్లస్ నామాని అని వచ్చింది కదండి మామూలుగా. అది నా అణా కింద మారుతుందండి. ఏంటండి ఇక్కడ ఇది నాకు ఇక్కడ అది కాదు, మూర్తి గారు ఆవిడ అడిగేది వేరు. షట్ ప్లస్ నామాని అవుతోంది. షణ్నామాని అని ఇంతవరకు మనకి చెప్పిన దాంట్లో బృహన్ నగరము, తన్నివాస, వీటిలో పక్కనున్న నివాస నగరం ఇవి మారలేదు. అది నా కిందే ఉంది. ఉండండి సార్, నన్ను పూర్తిగా చెప్పండి. నివాస నగరం ఉత్తర పదం మారట్లేదు. ఉత్తర పదం నకారంతో స్టార్ట్ అవుతున్నా అలాగే ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి నా కింద మారిపోతుంది. 2 నాలు వస్తాయి. దానికి వేరే సూత్రాలు ఉన్నాయి మేడం, మనకి ఇప్పుడు అప్రస్తుతం ఇప్పుడు అవి. ఓకేనా? కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ అలా గుర్తు పెట్టుకోండి. రైట్. అలాగే ఊరికే అలా ఎందుకు వచ్చిందని లేదు, డౌట్ రావడం సహజం. కానీ ఇప్పుడు మనకి అవసరం లేదు కాబట్టి మనం దాంట్లో. అలాగే ధన్యవాదాలండి. ఏంటి సార్ అంత చిలిపిగా నవ్వుతున్నారు? భయం వేస్తుంది. చెప్పండి ఏంటో. నేను ఎక్కువ ఆలోచించను మేడం. ఆలోచిస్తే పొరపాడుతుందని ఆలోచించను. వద్దులేండి సార్, మీరు ఆలోచించకండి. సరే, నెక్స్ట్ ఏమంటారు? కలిపి రాయటం చూడండి. సకృత్ నివేదనం. ఇప్పుడు ఏమవుతుంది? నివేదనం. తత్ నిమిత్తం. ఈ మాట బాగా తెలుసు కదా, తన్నిమిత్తం మాట బాగా తెలుసు. సమ్రాట్ నయతి. షణ్నామాని లాగానే ఇక్కడ కూడా డబల్ నా వచ్చి సమ్రాణయతి అని వస్తుంది. యత్ మండలం. మండలం. దిక్మూఢః. సంపత్ మాన్యత.
విరాట్ నగరి ఇది కూడా అలాగే వస్తుంది. విరాట్ నగరి కౌన్సిలర్ గారు అడిగినట్టు విరాట్ నగరి నగరి, విరాట్ నగరి, విరాట్ నగరి. ఎందుకంటే రెండు ఇట్లా వచ్చినప్పుడు నా వస్తున్నప్పుడు పక్కన ఉన్న నా కూడా నా కింద మారుతుంది. సుహృత్నామ ఏతత్ నశ్వరం, ఏతన్నశ్వరం, తస్మాత్ నీడాత్, తస్మాన్ నీడా. నీడహ ఆర్ నీడం రెండు పదాలు ఉన్నాయి, అంటే గూడు అని అర్థం. పక్షి గూడు. నీడహ ఆర్ నీడం ఎనీథింగ్ గూడు అని అర్థం, పక్షి గూడు. ఓకే, అంటే ఆశ్రయము. యాక్చువల్ గా చెప్పాలంటే ఎక్కువగా పక్షి గూళ్ళకు ఉపయోగిస్తూ ఉంటారు దాన్ని. ఇంతవరకు అర్థమైంది కదా? అర్థమైందా? ఇప్పుడు డమడబాల సంధి చదువుకుందాం. మాముడాగమ సంధి. ఓకే, ముడాగమ, ముడాగమ. ఫస్ట్ ది మకారము, మధ్యలో వచ్చింది డకారము. సో మముడాగమ అని చదవాలి దాన్ని. దీనికి ఇది కూడా యాక్చువల్ గా సింపుల్ సంధి. కాకపోతే దీంట్లో ఉన్న దీని వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అది మనకి అనునాసిక సంధ్య ఇదే అని చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. అది కూడా క్లియర్ చేస్తాను నేను, ఎలా చెప్తే క్లియర్ అవుతుంది. మముడాగమ సంధి. దీనికి వచ్చేది అంటే రిజల్ట్ గా వచ్చేది ఏంటంటే నకారము, నకారము, నకారము ఈ మూడే వస్తాయి. అవి కూడా డబల్ గా వస్తాయి. ద్విరుచ్చారణం అంటే డబల్ గా వస్తాయి. అంటే ఇవి రెండు రకాలుగా రెండు కనిపిస్తుంటాయి అక్షరాలు పక్క పక్కన, ఒకటి ఫుల్ ఒకటి హాఫ్, రెండు కనిపిస్తూ ఉంటాయి. నకారము, నకారము, నకారము. ఎప్పుడు వస్తాయి ఇవి? హ్రస్వస్వర పశ్చాత్ నకార నకార నకారాలుండి, హ్రస్వస్వర పశ్చాత్. ఇలా చెప్తే మీకు థియరీ అర్థం కాదు, బట్ తెలుసుకోండి. పూర్వపదములో హ్రస్వస్వరము తర్వాత నకార నకార నకారాలు ఉండాలి. అంటే అర్థం ఏంటి? పూర్వపదము ఎండింగ్ లో కూడా ఈ మూడు లెటర్స్ ఉంటాయి. నకారము, నకారము, నకారము ఉంటాయి పూర్వపదం ఎండింగ్ లో. కానీ వీటికి ముందర అంటే ఇవి ఎండ్ అవుతాయి కదా, దాని కరెక్ట్ గా ముందు వచ్చే అక్షరము హ్రస్వ స్వరం అయి ఉండాలి, పొట్టిగా పలికేటటువంటి అచ్చు అయి ఉండాలి. దానికి అలా ఉన్న పదానికి ఏదైనా స్వరం యాడ్ అయితే మళ్ళీ పూర్వపదం ఎండింగ్ లో ఉన్నటువంటి ఈ నకార నకార నకారాలే వస్తాయి, బట్ డబల్ గా వస్తాయి. ఎలా వస్తాయి? ఎగ్జాంపుల్ చూడండి. సర్వస్మిన్ ప్లస్ అపి అని ఉంది. సర్వస్మిన్ అపి, ఇక్కడ నకారం ఉంది, రైట్? ఈ బ్లూ కలర్ లో ఉన్నది నకారం. వాళ్ళ ఫస్ట్ కండిషన్ ఏంటి? నకారం ఉండాలి, పూర్వపదం ఎండింగ్ లో నకారం ఉండాలి. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. నకారం ఉంది. నకారం ఉన్న దాని కానీ ఇంకో కండిషన్ ఏం పెట్టారు? ఈ నకారానికి ముందు వచ్చేది హ్రస్వ స్వరము అయి ఉండాలి. సర్వస్మిన్ ని స్మి అనేది ఫస్ట్ నకారానికి ముందు ఉన్నటువంటి లెటర్ స్మి అనేది. దీన్ని స్ప్లిట్ చేశారనుకోండి ప్రవేశ పద్ధతిలో ఎలా వస్తుంది? సకారము, మకారము, ఇకారం, రైట్? సో ఏం చెప్తున్నాను? స్మిన్ మనకు పూర్వపదము ఎండ్ అవ్వడము నకార నకార నకారాలు ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో ఎండ్ అవ్వాలి, రైట్? సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో నకారం తోటి ఎండ్ అయింది, బానే ఉంది. దీనికి ముందర హ్రస్వస్వర పశ్చాతి నకారం ఉండాలట. అంటే నకారానికి ముందర హ్రస్వస్వరం ఉండాలట. సో స్మి నకారానికి ముందర ఉన్న లెటర్ ఏంటి? స్మి. ఈ స్మిని మనం విడదీస్తే సకారము, మకారము, ఇకారము ఈ మూడు కలిస్తే స్మి అనేటటువంటి అక్షరం ఏర్పడింది. సో దీంట్లో ఉన్నటువంటి చివరికి ఉన్నటువంటి ఇదేంటి అక్షరం ఏంటి? ఇకారము. సో దీని తర్వాత నకారం వస్తుంది మళ్ళీ. ఓకే, సో ఈ నకారం పూర్వపద అంతములో ఉన్నటువంటి నకారానికి ముందుగా హ్రస్వ స్వరము ఉన్నది, ఇకారం ఉన్నది.
సో ఈ కండిషన్ ప్లస్ కి ముందు ఉన్నటువంటి ఈ కండిషన్ టిక్ అయింది. దానికి ఏం యాడ్ అవ్వాలట? ఎనీ స్వరం యాడ్ అవ్వాలట. ఇక్కడ ఏ స్వరం యాడ్ అవుతుంది? ఆ పిలో అకారం యాడ్ అవుతుంది. సో నకార ముందర అంటే హ్రస్వస్వరమైనటువంటి ఇకారము తర్వాత హ్రస్వస్వర పశ్చాత్ అంటే అదైనటువంటి ఇకార పశ్చాత్ నకార ఉంది. దానికి మళ్ళీ అకార స్వర యాడ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ద్విరుక్త నకార వస్తుంది, డబల్ నా వస్తుంది. సర్వస్మిన్ అపి కాస్త సర్వస్మిన్ అపి అని 2 నాలు వస్తాయి ఇక్కడ. ఓకే, ఒక నా ప్లేస్ లో ఒక నాకు చివరి ఉన్నటువంటి నకారం ప్లేస్ లో 2 నకారాలు వస్తాయి. సో సర్వస్మిన్ అపి అని ద్విరుక్త నకార వచ్చింది. రుదన్ ప్లస్ ఆగత అని తీసుకున్నాం అనుకోండి. దీంట్లో కూడా నకారంతో ఎండ్ అయింది. మనం ఏమనుకున్నాం? నకారంతో పూర్వపదం నకారంతో ఎండ్ అయింది. దానికి ముందర హ్రస్వ స్వరం ఉండాలి. రుదన్ అన్న దాన్ని చేస్తే రుద్ ప్లస్ ఆ రుద అవుతుంది కదా. సో దకారంలో హ్రస్వ అకారం ఉంది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు దీనికి ఎనీ స్వరం యాడ్ అవ్వాలి అంటే ఇక్కడ ఆగతలో ఆ యాడ్ అయింది కాబట్టి ఈ నకారం కాస్త డబల్ న అయ్యి రుదన్నాగత. దానికి ఈ ఆకారం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వరానికి ఏ స్వరం అయితే ఉందో దానికి సంబంధించిన మాత్ర వచ్చేస్తుంది. కవిత మెరుగు మీరు వైట్ బోర్డ్ ఏదో పెట్టి ఏదో రాస్తున్నట్లున్నారు. దీని మీద నాకు పడుతున్నాయి, గీతలు పడుతున్నాయి. సో ఏం చేస్తున్నాను? సో ఇక్కడ ఏ హ్రస్వస్వరంతో ఉంటుందో అంటే ఈ నకారము ఆర్ నకారానికి ముందర ఉన్నటువంటి హ్రస్వస్వరం ఉంటుంది. తర్వాత ఏ స్వరం అయితే యాడ్ అవుతుందో ఆ స్వరానికి సంబంధించిన మాత్ర ఈ ద్విరుక్త నకారానికి వచ్చేస్తుంది. సో నకారం ఇక్కడ అకారం మాత్రమే ఉంది కాబట్టి సర్వస్మిన్ నపి అని మాత్రమే వచ్చింది. ఇక్కడ ఆ దీర్ఘస్వరం ఉంది, దీర్ఘాక్షరం ఉంది. సో నకారానికి అంటే డబల్ నా ద్విరుక్త నకారానికి ఆ మాత్ర కూడా వస్తుంది. రుదన్నాగత అని వస్తుంది. ఓకే, తర్వాత ఇంకొకటి చెప్తున్నా. ఎంతసేపు నకారాలే చెప్తున్నారు, ఇందాక నకారమే వచ్చింది మాకు వద్దు. ఇంకోటి చెప్తున్నా. ప్రత్యంగాత్మ, ప్రత్యంగ అనేది ఒక పదం ఉంది, ఆత్మ ఇంకొక పదం ఉంది. ప్రత్యంగ అనే పూర్వపదము నకారంతో ఎండ్ అవుతోంది. దానికి ముందర త్య అనే అక్షరం ఉంది. ఈ త్యాలో తకారము యకారము అకారము కలిసి ఉన్నాయి. అకారము అంటే హ్రస్వస్వరము కాబట్టి నకారానికి పూర్వము హ్రస్వస్వరము ఉన్నది కాబట్టి ఫస్ట్ కండిషన్ ఓకే. తర్వాత ఆత్మలో ఆ అనేది దీర్ఘస్వరం, ఎనీ స్వరము ఓకే కాబట్టి రెండో కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు ద్విరుక్త నకారహ వస్తుంది, ఎందుకు ఎండ్ అయింది దీంతో కాబట్టి ఇది డబల్ గా వస్తుంది. ఇది డబల్ గా వచ్చి ఈ ఆకారంలో ఉన్న దీర్ఘం కూడా దీనికి వచ్చి ఇదిగో ఇలా రాస్తాం. ఒక ఆ కింద ఇంకో ఆ రాసి ప్రత్యంగాత్మ అని ఇలా రాస్తాం. దాన్ని ప్రత్యంగాత్మ అని ఇలాగ దాన్ని రాస్తాము. ఓకేనా? ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను. అయ్యో లేదు అయిపోయాయి, మన దాంట్లో ఉంటాయి, నేను చెప్తాను దాని గురించి. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పూర్వపదము నకారాలతో ఎండ్ అయ్యి ఉండాలి. వాటికి ముందర వచ్చే అక్షరంలో హ్రస్వ అకారము ఉండాలి. అంటే ఆ మూడు నకారానికి ముందర హ్రస్వ స్వరం ఏదైనా ఉండాలి. అలా పూర్వపదం ఉండాలన్నమాట. ఉండి దానికి ఒక అచ్చుతో ఓవెల్స్ తో కూడినటువంటి స్వరాక్షరంతో కూడినటువంటి పదం ఏదైనా యాడ్ అవ్వాలి. అప్పుడు ఈ పూర్వపదంలో చివరిలో ఎండింగ్ లో ఉన్నటువంటి నకారము లేకపోతే నకారము డబల్ అవుతాయి, ద్విరుక్తం అవుతాయి. అయ్యి పక్కన ఉన్నటువంటి అంటే ఉత్తర పదంలో ఉన్నటువంటి ఆ స్వరము యొక్క మాత్ర అనేది దీనికి వచ్చేస్తుంది అనేది మన గముడాగమ సంధి. ఓకేనా? మూర్తి శ్రీనివాస్ మంగిపూడి గారు ఏంటి సార్? రుదత్ ప్లస్ ఆగత రుదన్నాగత అన్నట్టు అవుతుందా? అది అలా అది దానిలో కూడా వెళ్తుందా? అవదు. ఎందుకో చెప్తాను వినండి. ఇక్కడ అనునాసిక సంధికి ఇప్పుడు అక్కడ డబల్ నాలు కనబడ్డాయి మనకి. బృహన్నగరం అన్న చోట డబల్ నాలు కనబడ్డాయి, రైట్?
తన్న, మన్న, మన్నివాస ఇట్లా అన్ని చోట్ల కూడా డబల్ నాల్ కనబడ్డాయి. ఇక్కడ కూడా డబల్ నాల్ కనబడుతున్నాయి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ డబల్ నాల్ తోనే కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఒక ప్రత్యంగ ఆత్మ, ఒక ఉదంగీష అనేది ఒక ఎగ్జాంపుల్ వస్తుంది మీకు, ఉదంగ ఆవృత్తి సంథింగ్ అట్లాంటిదో. నెక్స్ట్ సుగణీష అని ఇంకొకటి వస్తుంది. అట్లా తప్పించి నకారంతో ఎగ్జాంపుల్సే ఎక్కువ వస్తాయి ఇక్కడ కూడా. బట్ రెండిటికి డిఫరెన్స్ ఏంటో బాగా గుర్తుపెట్టుకోవాలి. నముడాగమ సంధిలో ఉత్తర పదము స్వరాక్షరంతో స్టార్ట్ అవుతుంది. నముడాగమ సంధిలో ఉత్తర పదము స్వరముతో స్టార్ట్ అవుతుంది. అనునాసిక సంధిలో ఉత్తర పదం అనునాసికతోనే స్టార్ట్. ఓకే, అనునాసికతోనే స్టార్ట్ అవుతుంది ఉత్తర పదం. ముందర సంగతి పక్కన పెట్టండి. ఉత్తర పదము అనునాసికతోనే స్టార్ట్ అది బండ గుర్తు. ఉత్తర పదము అనునాసికతో స్టార్ట్ అవుతూ డబల్ నాల్ కనబడుతుంటే అది అనునాసిక సంధి. ఉత్తర పదం స్వరాక్షరంతో స్టార్ట్ అవుతూ డబల్ నాల్ కనిపిస్తుంటే అది గముడాగం సంధి. ఇది బండ గుర్తు. ఎవరు? ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఉత్తర రెండిట్లోనూ నకారాలు కనిపిస్తాయి. బృహన్నగరం అనగానే మీకు వెంటనే అది మీరు ఇంకా ఏమి చేయకుండానే రాయకుండానే మీకు అది అనునాసికం అని ఎలా గుర్తురాలి? ఉత్తర పదం నగరం, ఇది అనునాసిక సంధి, డౌటే లేదు దాంట్లో. అలా కాకుండా ఎప్పుడైతే ఇక్కడ వచ్చినట్టుగా మనకి చెప్పారో, ఏం చెప్పారు? రుదన్న ఆగత అన్నప్పుడు అక్కడ కలిపిచ్చారు. కానీ ఎప్పుడైతే ఆగత అని వినబడుతోంది కదా మనకి, ఎప్పుడైతే అది వచ్చేసిందో వెంటనే తెలియాలి ఇది గముడాగమ సంధి అని. అప్పుడు రుదత్ అనే మాట రాయరు, రుదన్ననే రాస్తారు. ఓకే, ఉత్తర పదం స్వరాక్షరంతో స్టార్ట్ అవుతోంది అంటే గముడాగము. ఉత్తర పదం అనునాసికతో స్టార్ట్ అవుతుంటే అది అనునాసిక సంధి. పూర్వపదానికి కూడా డిఫరెన్స్ ఉందండి. పూర్వపదంలో మీకు వర్గీయ వ్యంజనాలు ఏవైనా ఉండొచ్చు ఎక్కడ అనునాసికలో, కానీ అండ్ దాంట్లో కూడా మనకి ఎక్కువ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తకారంతోనే ఉండేది ఎక్కువగా. కానీ ఇక్కడ నకారమో నకారమో ఉండాలి. ఓకేనా? చిన్న డిఫరెన్సే. ఆ ఉత్తర పదాన్ని పట్టుకున్నారంటే మీరు విడదీయడం ఈజీ అయిపోతుంది. ఓకేనా? చూడండి వాక్యాలు చూడండి ఒకసారి. సర్వస్మిన్నపి దేవః అస్తి. సర్వస్మిన్నపి దేవః అస్తి. అందరిలోను ప్రతి ఒక్కడిలోనూ దేవుడు ఉన్నాడు. ఓకే, సర్వశబ్దంలో పుంలింగంలో సప్తమి విభక్తి. సర్వస్మిన్, అన్యస్మిన్, తస్మిన్ అవి ఎలా వస్తాయో అలా వస్తాయి అవి. సో ప్రతి ఒక్కడిలోనూ దేవుడు కలడు. బాలక రుదన్న ఆగత. బాలకుడు ఏడుస్తూ వచ్చాడు. రుదన్న ప్లస్ ఆగత. రుదన్న ఏడుస్తూ వచ్చాడు. ఆగత. అస్మిన్ ఔషధే ఉత్తమ గుణాః సంధి. మనకు అర్థమైపోతూ ఉంటుంది. సంధిది అని తెలియకపోవచ్చు, కానీ మనకు అర్థమైపోతూ ఉంటుంది. అస్మిన్ ఔషధే. ఓకే, మంచి ఈ ఔషధములో, ఈ మందులో మంచి గుణములు కలవు. భవాన్ కుత్ర గచ్చన్ అస్తి. క్లియర్ గా తెలియట్లే? గచ్చన్ అస్తి అని క్లియర్ గా తెలుస్తుంది. ఎక్కడ తేడా వస్తుందంటే ఇక్కడ గబుక్కున అనునాసిక రాసేస్తారు. అస్థి అని ఎప్పుడైతే అన్నామో గముడాగమే రాయాలి, ఖచ్చితంగా అదే రాయి. గచ్చన్, భవాన్ కుత్ర గచ్చన్ అస్తి. మీరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఏతస్మిన్నేవ మార్గే తస్య గృహం అస్తి. ఏతస్మిన్ ఏవా తెలుస్తోంది కదా, క్లియర్ గా తెలుస్తోంది. ఏవా ఎనీ స్వరం ఉండొచ్చు కదా. సో ఏతస్మిన్ ఏవా అంటే ఈ మార్గములోనే అతని యొక్క గృహము ఉన్నది. సహ హసన్నవదత్. ఈ పదాలు వింటుంటే ఇవేవో సంధులు అనే పెద్ద కాన్సెప్ట్ ఇంత గుర్తుకు రాదు, దాని అర్థం అయిపోతుంది. బట్ అక్కడ సంధులు జరుగుతున్నాయి అన్ని చోట్ల. అతను నవ్వుతూ చెప్పాడు. హసన్ అవదత్. ఓకే, నవ్వుతూ చెప్పాడు. సహ సంభాషణం కుర్వన్నేవ ప్రాణాన్ అత్యజత్. అతడు మాట్లాడుతూనే ప్రాణాలు విడిచాడు. ఓకే, సో కుర్వన్నేవ తే అగచ్చన్నితి కేన ఉక్తం? తే అగచ్చన్ ఇతి. తే అగచ్చన్ ప్లస్ ఇతి. వాళ్ళు వెళ్ళిపోయారు అని ఎవరితో చెప్పబడింది అంటే ఎవరు చెప్పారు? వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు అని చెప్పడం అన్నమాట.
తస్మిన్ విశ్వాసః తస్మిన్ అవిశ్వాసః మాస్తు భవతః. తస్మిన్ అవిశ్వాసః తస్మిన్ అవిశ్వాసః మాస్తు భవతః. నీకు అతని యందు అవిశ్వాసము వద్దు, అంటే అతని మీద నమ్మకం లేకుండా ఉండొద్దు, అవిశ్వాసం ఉంచదు, అతన్ని నమ్ము అని చెప్పడం అన్నమాట. తస్మిన్ అవిశ్వాసః తస్మిన్ అవిశ్వాసః. పూర్వస్మిన్ అధ్యాయే ఏషః విషయః ఉక్తః అస్తి. పూర్వస్మిన్ అధ్యాయే ఏష క్రిందటి అధ్యాయములో ఈ విషయము చెప్పబడి ఉన్నది. ఉక్తః అస్తి. వాళ్ళన్ని విడదీశారు చూడండి, క్లియర్ గా విడదీశారు. అన్ని చూస్తే ఉత్తర పదాలన్నీ స్వరాక్షరంతో స్టార్ట్ అవుతున్నాయి. అపి, ఆగతః, ఔషధి, ఔషధే, అస్తి, ఏవ, అవదత్, ఏవ, ఇతి, అవిశ్వాసః, అధ్యాయే. అన్ని ఉత్తర పదాలన్నీ కూడా స్వరాక్షరంతో స్టార్ట్ అవుతాయి. రైట్? అర్థమైందా ఇప్పుడు మామూడు ఆగమం? మీకు మీ పుస్తకంలో తెలుగులో ఇచ్చిన దాంట్లో నియమము అన్న చోట హ్రస్వస్వరానికి ముందు ఉన్నటువంటి ణాణాన అన్నారు. యాక్చువల్ గా ముందు అనే దానికి రెండు రకాలుగా చెప్పచ్చు. అంటే దీన్ని దాటుకుని వచ్చేది ముందు అవుతుంది ఒక్కొక్కసారి, దీని తర్వాత రాస్తున్నది. కానీ అలా చెప్తున్నప్పుడు హ్రస్వస్వరాంతో ముందుంది అంటే మన భాషలో ఇప్పుడు ఎక్కడ ఎలా అర్థమవుతోంది? హ్రస్వస్వరంతో ఎండ్ అవుతుంది, దాని ముందర నకారం ఉన్నట్టు అర్థమవుతుంది. అందుకని నేను క్లియర్ గా రాసా, హ్రస్వస్వర పశ్చాత్ ణాణాన ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు చూస్తారా, ట్రై చేస్తారా? పశ్యన్నేవ ప్లస్ ఏవ. ప్రత్యంగాత్మ చెప్పాను ఇందాక, ప్రత్యంగ ఆత్మ. ఉదంగ్ ఇహ నేనే చెప్పాను. ఉదంగ్ ఇహ అంటే ఉదంగ్ అంటే అర్థం ఏంటంటే నార్దర్న్ అని చెప్తామే, ఉత్తరం వైపు అన్న టైప్ లో వస్తుంది. ఉదంగ్ అంటే అలా వస్తుంది, ఉత్తర దిక్కున అన్న టైప్ లో వస్తుంది అనమాట. సుగణీష ఓకే, సుగణ్ ప్లస్ ఈశ. అపరస్మిన్ హని అహని అంటే వేరొక రోజున అని చెప్పడం అనమాట. ఆన్ ద అదర్ డే అని చెప్పడం. అహని అహహ అంటే మనం ఏంటి, అహన్ శబ్దం వస్తుంది అంటే డే అని అర్థం, డే అని అర్థం. సో అహని సప్తమి విభక్తి ఏకవచనం, దానికి అష్టాధ్యాయులో వెతుక్కోవచ్చు. అహన్ శబ్ద వస్తుంది, వెతుక్కోవచ్చు. ఓకే, సో అపరస్మిన్ అహని అంటే ఆన్ ద అదర్ డే అని అర్థం. కస్మిన్ ఏతత్ అంటే ఈ ఇచ్చినటువంటి పదాలన్నిటికీ ఖచ్చితమైన ఒక అర్థం ఉండాలని లేదు, బట్ కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. ఎగ్జాంపుల్ సుగండీశ అట్లాంటి వాటికి కొన్నిటికి చెప్పడం కష్టం. సో కస్మిన్ నిమిషం ఒక్క రావు గారు చెప్తున్నా. ఆన్ ద అదర్ డే, ఆన్ ద అదర్ డే, ఆన్ ద నెక్స్ట్ డే ఇలా చెప్తామే, అలా అనమాట. సో కస్మిన్ ప్లస్ ఏతత్. ఓకే, కస్మిన్ ప్లస్ ఏతత్. హసన్ ఆహా, హసన్ ఆహా నేనే చెప్పేసి, హసన్ ప్లస్ ఆహా. అభివన్నేవ సారీ అభవన్నేవ అభవన్ ఏవ. ఇప్పుడు దీనికి ఏదో అర్థం ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాక్యంలో ఎక్కడో వచ్చింది, ఇందాక వచ్చింది కదా, తే అగచ్చన్ ఇతి అని వచ్చింది సరా, అట్లా ఏదో వచ్చి ఉంటుంది వాక్యంలో. దీనికి అర్థం చెప్పచ్చు, అన్నిటికీ అర్థాలు ట్రై చేయకూడదు. అవదన్ అధ్యాపక, అవదన్ ప్లస్ అధ్యాపకాః. శర్మన్నితః, శర్మన్ ప్లస్ రైట్. శ్రీమన్ ప్లస్ అంబరీష, ఈజీ రైట్. అంబరీష. ఆసన్ ఆసనాని, ఆసన్నాసనాని. ఏతస్మిన్ అంగణే,
ఏతస్మిన్ అంగణే నంగణి విద్యార్థిన్ ఆగచ్చ విద్యార్థిన్ విద్యార్థిన్ ఆగచ్చ నా అని రాస్తుంది. ఉపవిశన్ ఉపావిశన్ ఆసనేషు ఉపావిశన్ ఉపావిశన్ ఆసనేషు అంటే తే ఆసనేషు ఉపావిశన్ అని చెప్పారనుకోండి, దానికి అలా వస్తుంది అనమాట. ఓకే, అలా వాక్యంలో వచ్చినప్పుడు కొన్నిటికి అర్థాలు చెప్పుకోగలుగుతాము, కొన్నిటికి చెప్పుకోలేము. వీటికి స్వామిన్ అద్య స్వామిన్ నద్య ఉదంగ్ ప్లస్ ఆవృత్తి నా అనకూడదు, నా రావాలి. నా కాదు, నా రావాలి. గా రాయాలి. గా అని ప్రొనౌన్స్ చేయకూడదు, గా అని ప్రొనౌన్స్ చేయకూడదు, మా అని అంగటి నుంచి రావాలి. దీన్ని ఎలా చదవాలి? అది అంటే దీనికి చెప్పుకోవచ్చు అర్థం, దీనికి అర్థం చెప్పుకోవచ్చు. ఏమంటారు, ఉత్తర దిక్కుగా తిరగటం, ఆవృత్తి తిరగటం, టర్నింగ్ టువర్డ్స్ నార్దర్న్ సైడ్ అని చెప్పుకోవచ్చు. కొంచెం అంటే కలిసినట్టుగా వస్తాయి పదాలు. సర్వస్మిన్ ఏవ సర్వస్మిన్ ఏవ పఠన్ ఆసీత్ గచ్చన్ అపతత్ అంటే వస్తువు పడిపోయాడు, వెళ్తూ పడిపోయాడు అంతే. ఇక్కడ దీన్ని చెప్పుకోవచ్చు కాబట్టి చెప్పుకోగలిగాం, అన్నిటికీ చెప్పుకోలేం కదా. అలాగా పదాలు కలవచ్చు, సంధులు కలవడానికి పదాలు కలిస్తే, శబ్దాలు కలిస్తే చాలు. ఖచ్చితంగా మీనింగ్ ప్రకారంగా కలవాలన్న రూల్ లేదు. అక్షరాలు కలిస్తే కలవడానికి వీలుగా ఉంటే చాలు సంధులు కలవడానికి. అలా అర్థాలు రాసేటప్పుడు ఈ పదాలు ఉపయోగపడతాయి కదా అని అడుగుతుంటా అంతే. పడతాయి రాయొచ్చు. సో ఇది మీకు 4th లెసన్ అయిపోయింది. సో దానికి డిఫరెన్స్ ఏంటంటే క్లియర్ గా తెలుసుకో. చెప్పండి. ఇంకొక డౌట్ ఉందా? ఈ చా వర్గం ఇప్పుడు కా వర్గానికి మిగతా వర్గాలకి మనకి అంటే అవన్నీ వచ్చాయి కదా, చా వర్గంలో ఇన్ని వస్తుంది కదా, దానికి సంబంధించి ఇది రాలేదు అంటే అనునాసిక సంధిలో కూడా తక్కువ కనపడదు. అసలు ఉంటాయండి? తెలీదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న పుస్తకాల్లో కూడా ఎక్కడ కనపడలా నాకు. ఏమన్నా మనం వేదాలు చదవలేదు. తెలుగులోని అన్నాసిక సంధి చదువుకున్నప్పుడు తపలకు నామాలు పరమైనప్పుడు వాటికి సంబంధించిన అనునాసిక అక్షరాలు వచ్చును అని అది సూత్రం చెప్పారమ్మా. అవును. దీన్నే ఏంటంటే కొంచెం జనరలైజ్డ్ గా కొంచెం బ్రాడర్ వేలో చెప్తారు సంస్కృతంలో. అన్నాసిక సంధి కూడా తెలుగులోంచి సంస్కృతంలో తెలుగులోకి వెళ్ళింది అది కూడా. బట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి కొన్ని ఇలాంటి పదాలు వస్తాయని కూడా, కొన్ని పదాలు కొన్ని ఎండింగ్లతో సంస్కృతంలో సాధ్యపడతాయి, తెలుగులో సాధ్యపడవు కదా. ఇప్పుడు కొన్ని మనకు హలంతాలతోటి సంస్కృతంలో సాధ్యపడేవి తెలుగులో కొన్ని సాధ్యపడకపోవచ్చు, తెలుగు వొకాబులరీలు. సో దానికి తగ్గట్టుగా దీని రూల్ని దానికి తగ్గట్టుగా చూసుకుని అలా పెడతారు సూత్రం చెప్పడం కదా. ఇక్కడ అలాంటి మనకి తెలియనంత మాత్రాన పదాలు లేవని కాదు కదా, ఉండొచ్చు, రేర్ గా ఉండొచ్చు. ఇప్పుడు దీంట్లో మనకు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ప్రత్యంగాత్మ, ఉదంగిహ లేదా ఇలాంటివి వచ్చినవి చాలా రేర్. 20 ఎగ్జాంపుల్స్ చెప్తే 3 ఎన్నో వచ్చాయి, మిగతావన్నీ ఇవే వచ్చేసాయి. ఆ 3 కూడా తెలుగులో దొరకపోవచ్చు, చెప్పలేము. సో దానికి తగ్గట్టుగా అదే సూత్రాన్ని కొంచెం మాడిఫై చేస్తారు తెలుగులోకి వచ్చేసరికి కదా. అలాగే ద్విరుక్త టకార సంధి ఉంది, ద్విరుక్త టకార సంధి ఉంది మనకు. ద్విరుక్త టకారంబగు వస్తుంది చివరికి, కురుచిరుకడు నీడు. కరెక్ట్. అలాగే ఇవన్నీ భలే గుర్తుపెట్టుకున్నారు. అదే గుర్తుంటాయి, ఎందుకు గుర్తుండవు?
గుర్తుంటాయి. అంటే బాగా ఎందుకంటే చేతులు అప్పుడప్పుడు పగిలేయండి చదివి అప్పుడు. చేతులు పగిలే చేతులు పగిలే. చేతులు పగిలితే బాగా గుర్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సూత్రాలు రాయమని ఎవరిని అడగట్లేదు, కానీ పూర్వం ఎగ్జాంపుల్స్ కాదు, ముందు సూత్రమే ఇంపార్టెంట్. ముందు సూత్రం ఇంపార్టెంట్. అదేంటి అచ్చ తెలుగు గ్రాంధికంగా రాయాలి. అది కూడా కరెక్ట్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు కురుచిరు కరుణంత రడల ఖర్చు పడకపోగినప్పుడు అనే రాయాలి. అంతేగాని వాటిల్లో ఉన్న రా జాలకి అచ్చు తోడైతే ఇలా రాయబగు దీర్ఘంబురు క్రస్తంబగు. అవును, త్రికసంధికి వెళ్ళారు ఈయన. సో అలా ఉంటాయి మనకి కొన్ని, కానీ వినడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్నాళ్ళు పోతే అవేం వినపడవు. సొంతంగా రాస్తే పుస్తకాన్ని ఇలా తిరగొట్టి వీపు మీద కొట్టివారమ్మా. సొంతంగా కానీ రాస్తే ఇలా పుస్తకం తిరగేసి వీపు వాయించేవారు అక్కడ. అబ్బే పుస్తకం ఒకటేనా, బెత్తాలు ఎగిరిపోయాయి, డస్ట్. చాలా అంటే టీచర్ కరెక్ట్. ఇప్పుడు సొంతంగా అంటే మనకిప్పుడు ఒక మ్యాథమెటికల్ ఫార్ములాని మనం సొంతంగా రాయకూడదు. మీరు దాని ఏబీల ప్లేస్ లో XYలు పెట్టొచ్చు, కానీ బ్రాకెట్లు స్క్వేర్లు ఇంకొకటి మార్చడానికి వీల్లేదు. వాళ్ళ దాంట్లో పెట్టినటువంటి అవే పెట్టాలి వేరియబుల్స్. అలాగే తెలుగు సందులు చెప్పుకున్నప్పుడు కూడా సూత్రాలు కంపల్సరీ అలాగే చదవాలని చెప్పేవారు, అలాగే రాయాలి. పైగా బండిరాలు, మామూలు రాలు కాదు అవి, బండిరాయాలి. రైట్, అలాగే రాయాలి, అలాగే చెప్పాలి, అరసున్నాలు కూడా పెట్టాలి. మేడం మీకు తెలుసు జడ అన్న పదం జా రాసి మీదన అలా రాయాలండి. అవును, మీదన అవును అది తీసేసారు కదా, ఇలా రాయాలి. జే కాదు జా కాదు జా అని చదువుతారు. ట్రాజడీ ఏంటంటే హిందీలో మాత్రం దానికి కింద డాట్ పెట్టి అలా చదవాలని చెప్తారు. కాగజ్ అని చదవరు కదా, కాగజ్ అని చదువుతారు, కింద చుక్క పెడతారు, డాట్ పెడతారు. కానీ తెలుగులోకి వచ్చేసరికి మనం ఇదివరకు చెప్పినప్పుడు కూడా చాకి వచ్చేసరికి చా చా ఛా అని చదివేవాళ్ళం, జా జా ఝా అని చెప్పేవాళ్ళు. మధ్యలో ఎగిరిపోయినాయి, ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి, మిగతా వర్గాలు లేవని పీకి పారేసి. జల్లెడ అండి, జల్లెడ అలాగే చాప వాటికి కూడా వస్తాయి అవన్నీ. ఫోన్లేండి అయిపోయిన వాటికి కొన్ని ఇంకా మిగిలి ఉన్నాం కాబట్టి కొంచెం ఏమో చెప్పుకుంటున్నాం, కానీ లేకపోతే అది కూడా లేదు. ఫైన్. త్రివేణి చెప్పండి. అమ్మ మీకు తెలుసు మల్లి పువ్వుకి మళ్ళీ రా అనడానికి రెండు ఒకటే, మళ్ళీరా మల్లి పువ్వు రెండు ఒకటే, మళ్ళీరా నకారం పోయింది. మల్లి పువ్వు మళ్ళీరా పెళ్లి. ఇప్పుడు పిల్ల జమీందార్ సినిమా ఎవరైనా చూసారో లేదు తెలియదు, కానీ దాంట్లో తెలుగు పండితుడు వాడికి లా పలకదని చావగొడుతూనే ఉంటాడు, వాడిని పట్టుకుని లా పలికేంత వరకు. ఇది వరకు అలా చేసేవారు, ఇప్పుడు పట్టించుకోవట్లేదు. ఇంగ్లీష్ కూడా అట్లాగే తయారైంది కదా, స్పెల్లింగ్స్ మారిపోతున్నాయి. సో పోన్లేండి సార్, ఏం చేద్దాం, ఉన్నాం కాబట్టి కాస్త ఏదో చెప్పుకున్నాం, ఇంకా తెలుసు కాబట్టి తరాలకు అవి కూడా తెలియదు. మీరు చెప్పిందే కదా మేడం, మీరు చెప్పిందే కదా మాకు బోధించిందే కదా, మీరు బోధించారు కదా, విహస్య విహాయ అని పెళ్లి కూతురు వ్యవహారం చెప్పారు కదా మాకు, అప్పట్లో అలా ఉండేది. అది కరెక్ట్. అది సరే, ఓకే ఫైన్. పిలిచేవాడు అట్లా. ఒక్క నిమిషము, త్రివేణి గారు డౌట్ అడుగుతున్నారు, చెప్పండి. రామాన్ నాస్తి, ఈ పదము రామాత్ ప్లస్ నాస్తి అవుతుందా? ఏ పదం అమ్మా? మళ్ళీ కట్ అయిపోయింది, వాయిస్ కట్ అయిపోయింది. రామాన్ నాస్తి, రామాత్ నాస్తి ప్లస్ నాస్తి అంతే. అంటే అది ఒక శ్లోకం ఉంది కదా మహోదయ్, సదా విజయతే, అందులో అన్ని విభక్తులు వచ్చాయి, రామాన్ నాస్తి విభక్తి అర్థం కాలేదు నాకు. పంచమి నాస్తి. అవును, రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే కదా రామేణాభిహత నిశాచర్చము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం మించిన రామాత్ నాస్తి పరాయణం, ఇంకా ఏది లేదు రాముణ్ణి మించింది ఏది లేదు అని చెప్పటం. అంటే కంటే రాముని కంటే అధికమైనది అంటే ఆ పదం అర్థం కాలేదు. రామాన్ నాస్తి ఎలా వచ్చిందో, రామాత్ అంటే ఇంతవరకు నాకు రామాతే తెలుసు కదా, పంచమి విభక్తి. ఇది అనునాసిక సంధి అవుతుంది కదా మహోదయ్? అంతే, అనునాసిక సంధి అవుతుంది, ఎందుకంటే తకారానికి నకారం యాడ్ అయింది కదా. సో తా కాస్త నా కింద చేంజ్ అయింది, రామాన్ నాస్తి అవుతుంది. రైట్ అమ్మా, ఇప్పుడు మీ క్లాసులు విన్నాక జరిగిన సుఖం ఏంటంటే, ఏదైనా చదువుతూ ఉంటే ఇది ఏ
విభక్త, ఇది ఏదా, ఇది ఏదా, ఇదేది, ఇవి చూడాలని అనిపిస్తున్నది, చదవాలనిపిస్తున్నది. వీటిని ఏదో తత్సృణ్వన్ ప్రపటన్ విచారణ పరో భక్త్యా విముచ్యేన్నరహ అని నోటికి శ్లోకం అయితే వచ్చు. కానీ ఇప్పుడు అది పూర్తిగా అది నిన్ననే చదువుకున్నాం కదా, శత్రుప్రత్యయాలు వీటిలో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ స్ఫురణకు వస్తున్నాయి. ఒక విధమైన అనుభూతి ఇది ఒక విధమైన ఏంటంటే ఏదో ఈ 65వ ఏట కూడా ఇవి అర్థాలు తెలుసుకునే అదృష్టం మీ వల్ల జరిగింది తల్లి. మీకు శత వందనాలు. అయ్యో, అంత అక్కర్లేదు కానండి. మీకు ఒక మాట చెప్తా, ఇవన్నీ రికార్డ్ వద్దు. శత్రు ప్రత్యయం స్త్రీలింగ రూపం వస్తుంది లెసన్ లో, కాబట్టి దానికి అన్ని విభక్తులు ఒకటే లెసన్ లో ఇచ్చేసారు. కాబట్టి మీరు ఆ గౌరీ శబ్దం చదువుకుని బాగా చూసుకుని వస్తాండి. రాదని కాదు, బాగా చూసుకుని వస్తే టకటకా చెప్పుకెళ్ళడానికి అలవాటు మనకి తేలిక అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సరేనా? ఓకే, ఇవాళ 4th లెసన్ ఎక్సర్సైజ్ పంపిస్తాను నేను. ఏకతా మంత్రం, శాంతి మంత్రం ఎవరు పాడతారు? నేను పాడినా మహోదయ. ఎవరు? లక్ష్మీ సురేష్ పాడండి. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారాం స ఏక ఏవా ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి